నిన్న జరిగిన వర్షం కారణంగా చాలామంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే ఈ కష్ట సమయంలో రైతుల్ని మనం ఆదుకుంటే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరే ఇప్పుడు చూద్దాం ఈనాడు పేపర్లో మరి ఏముందో, దేని గురించి చాలా హైలైట్ చేశారని చూద్దాం. అంతకంటే ముందు ఇవాళ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా నిజంగా ఆ మహనీయుడు గనక లేకపోయి ఉంటే ఇవాళ మన తెలంగాణకి ఈ స్వేచ్ఛ జీవితం ఉండేది కాదు. ఆ నిజాం పరిపాలనలో ఎంతకాలం ఉండేటోళ్ళమో తెలియదు. సో ఆ మహనీయుడికి మన తెలంగాణ ప్రజలందరం కూడా నిజంగా రుణపడి ఉన్నాం. సో ఆయన జయంతి సందర్భంగా ఆయనను ఒకసారి స్మరించుకోవడం మనందరి బాధ్యత. రైట్, ఈరోజు ఇక మొదలు పెడదాం. ఈనాడు పేపర్ తోటి అమ్మాయిలు అద్భుతం చేశారు. రాత్రి మ్యాచ్ చూసిన నిజంగా అద్భుతం. అవును కదా, చాలా మంది, నేను కూడా స్టేటస్ పెట్టినా ఇదేమని, ఇట్లా అమ్మాయిలు మనం గెలుస్తారంటే అమ్మాయిల మీద చాలా మంది నమ్మకం లేకుంటున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా చాలా బాగా బలమైన టీం కాబట్టి అమ్మాయిల మీద ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో దాకా మంచిగా ఆడతారు, తర్వాత చివరిలో ఏం చేస్తారంటే వికెట్లు ఓడిపోయి స్టేజ్కి వచ్చేస్తారు. అలాంటిది ఒక చిన్న 2 తప్పులు చేసింది హర్మన్ప్రీత్ కౌర్. అప్పుడు అవసరం లేకుండే ఆ షాట్, కానీ ఆ షాట్ కొట్టి అవుట్ అయిపోయేసరికంటే ఇక మన ఇండియా ఎట్లా ఉంటుంది కొంచెం భయం అయిపోయింది. కానీ నిజంగా జమీమి రోడ్రిక్స్ చాలా అద్భుతంగా ఆడింది. తర్వాత రీచా ఘోష్ కూడా. విషయం ఏంటంటే నువ్వు స్టేటస్ పెట్టినావు కదా, స్టేటస్ చూసి అరే మ్యాచ్ ఇంకా నడుస్తుందా అని చెప్పేసి అప్పుడు నేను హాట్స్టార్ ఓపెన్ చేసి చూస్తే మ్యాచ్ నడుస్తుంది. అప్పటికేమో 48 బాళ్ళకు 62 రన్లో ఏమో ఆ టైంలో నేను మొదలుపెట్టిన చూసు. సో అప్పుడు చూసిన 4 వికెట్లు పడిపోయినాయి అప్పటికి. సో దగ్గరనే ఉంది, గెలిచే అవకాశం ఉందా అనిపించింది. నిజంగా ఈ అమ్మాయి రీచా ఘోష్ అనే అమ్మాయి ఉంటుంది, సేమ్ ధోని ఎట్లా ఉంటుందో వికెట్ వెనకాల అంతే స్టైల్ ఉంటుంది, బయటకు వచ్చిందంటే కూడా అంతే స్టైల్ బ్యాటింగ్ చేస్తుంది. ప్రపంచ కప్ ఫైనల్ కి చేరిన భారత్ ఆస్ట్రేలియాతో సెమీస్ లో రికార్డు ఛేదన. నాకౌట్ లో కంగారులతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్టు ముందే భయపడిపోతాయి. ఆ జట్టులో ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్లుగా మారి ప్రత్యర్థుల మీద పడిపోతారు. అందులోనూ ఈసారి గ్రూప్ దశలో ఓటమన్నదే లేకుండా ఆసీస్ అమ్మాయిలు చెలరేగిన తీరు చూశాక మన సెమీస్ ప్రత్యర్థులు వాళ్ళే అని తెలియగానే అందరికీ ఒకటే మాట, ఇంకా డౌటే ఇంకా అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు అమ్మో ఆస్ట్రేలియానా అని అంచనాలకు తగ్గట్లే ఆసీస్ అదరగొట్టింది. నిజంగా ఆ జట్టు 338 పరుగులు చేయడం అని అంటే భారతదేశం ఇదివరకు ఏ దేశమైనా చేయలేదు అంతా. సో నీ అమ్మ సెమీస్ అసలే గట్టి ప్రత్యర్థి, అంత ఛేదన ఈ సెమీస్లో అంత ఒత్తిడిలో మళ్ళీ ఇద్దరు ఓపెనర్లు తొందరగా అవుట్ అయిపోయేసరికంటే ఇక అందరూ చేతులు తెచ్చారు. షెఫాలి ఆడాలి, స్మృతి ఆడాలి, ఆడలేదు, వాళ్ళ వికెట్ జల్లి ఉంటుంది అనుకుంటారు. అవును, నిజంగా అద్భుతమే జరిగింది. ఇక్కడ హర్మన్ప్రీత్ కౌర్ ఆ జట్టు కెప్టెన్ మామూలుగా ఆడలేదు. ఆమె అసాధారణ పోరాట పటిమతో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. తర్వాత జమీమా రోడ్రిక్స్ 127 నాట్అవుట్ చిరస్మరణీయ శతకం సాధించిన వేళ ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. 5 వికెట్ల తేడాతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. హర్మన్ప్రీత్ 89 రన్స్ వేసి గొప్ప ఇన్నింగ్స్ ఆడింది. ఈ అద్భుత విజయం స్ఫూర్తితో ఆదివారం మన అమ్మాయిలు ఇంకో బలమైన అడుగు వేస్తే దశాబ్దాల ప్రపంచ కప్ కళ నెరవేరినట్టే. అవును. సో నేనటి మ్యాచ్ అట్లా అద్భుతం చేశారు మన అమ్మాయిలు. ఇదిగా జమీమా రోడ్రిక్స్ అయితే ఇంకా ఆమె జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చేసినట్టే, ఆమె ఆట జీవితానికి. ఎందుకనంటే ఒక సెమీస్లో అంత బలమైన ప్రత్యర్థితోటి అంత పెద్ద టార్గెట్ని ఛేదించే క్రమంలో ఒక శతకం బాధడం అని అంటే ఆ ఒత్తిడిలో ఆ ప్రెషర్లో ఎట్లా ఉంటుందంటే ఆమె జీవితానికి సరిపడేంత నిన్న ఆమెకు వచ్చేసింది, ఇంకా ఆమెకు హ్యాపీనెస్ అనేది. సో అదే విధంగా మొత్తానికి మన అమ్మాయిలు అదరగొట్టారు. ఈసారి ఫైనల్లో కూడా దక్షిణాఫ్రికా తోటి మ్యాచ్ ఉంది ఆదివారం నాడు, చూద్దాం. అక్కడైతే మనకు బలమైన ప్రత్యర్థి అయితే కాదు ఆమె. సో ఆస్ట్రేలియానే ఓడగొట్టినా కూడా ఆమె మనకు పెద్ద ముచ్చట. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మనం ఓడిపోయినాం సౌత్ ఆఫ్రికా మీద, విశాఖపట్నంలో మనం ఒకసారి ఓడిపోయినాం కాబట్టి దేన్ని కూడా తక్కువ అంచనేది. వాళ్ళు కూడా గెలవాలనే పట్టుదలతో ఉంటారు కాబట్టి మనం కూడా చిన్న టీము అని చెప్పి లైట్ తీసుకోకుండా దాన్ని కూడా ఒక బలమైన ప్రత్యర్థి మనం దాన్ని ఎట్లా అనుకొని ఎదుర్కొనే సత్తా మనది ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ప్రపంచ కప్ని మనం ఎన్నో సంవత్సరాల కళ, ఒక మన భారతదేశ కళ అది ఒకటి వచ్చిందంటే మనకు రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఓరుగల్లు కన్నీరు, ఖమ్మం మున్నేరు 2 నగరాలను ముంచెత్తిన వరద, 24 గంటలు దాటిన నీళ్లలోనే కాలనీలు.
పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు, రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి, 4 గల్లంతు. 4.47 లక్షల ఎకరాల్లో పంటలు జలార్పణం. 4.5 లక్షల ఎకరాల్లో పంటలు జలార్పణమైనాయనంటే ఎంత నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయం. ఈ మొంతా తుఫాన్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ మనకు తెలంగాణకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు అని అనుకుంటే అది ఎక్కడో ఆంధ్ర కదా, ఆ సముద్రం వాళ్ళ పక్కకు ఉన్నది, వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటే ఇది అటు తిరిగి మన దగ్గరికి వచ్చింది. మనం మొదటి రోజు కూడా మనం మాట్లాడుకున్నాం, మనకు అది పెద్ద మ్యాటర్ కాదు, మనకు సంబంధం లేదని చెప్పి మన నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాల వరకు కొంచెం మోస్తారు వరదలు పడతాయి, కరీంనగర్ ఇటు సైడ్ ఉండదు అనుకున్నాం. వాస్తవంగా కూడా మనకు పెద్ద ఎఫెక్ట్ లేదు. అవును, అటే ఉన్నది ఇదంతా. ఆ ఖమ్మము, ఆ బార్డర్ ఏరియాలో అఫ్కోర్స్ వరంగల్ దాకా వచ్చి నాశనం చేసింది. మొత్తానికి అయితే చాలా నష్టపోయినాం. ఇక్కడ 12 మంది మృతి, 4 గల్లంతు. అవును, ఇలా పరిస్థితి ఏంది? ఎవరు అనుకున్నారు ఇంత విధ్వంసం జరుగుతుందని కదా? అవును, మొంతా తుఫాన్ మామూలు నష్టం చేయలేదు. యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నాడు. పునరావాసాలకు ముప్పు గ్రామాల ప్రజలు, కళ్ళాల్లో ధాన్యం సమీప గోదాములకు తరలింపు, అవసరమైతే వరంగల్కు హైడ్రా బృందాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిండు అన్నమాట. సో నిజంగా ఒకసారి కిందగాను వరంగల్లో జలమయమైన హంటర్ రోడ్డు పరిసర నివాస కాలనీలు మొత్తం నీళ్ళు. ఇంత పెద్ద సిటీ మనకు కనబడుతున్నదంతా నీళ్ళలోనే ఉన్నది. అయ్యో మొత్తం నీళ్ళు కాలనీళ్ళ ఒక ఫస్ట్ ఫ్లోర్ దాకా మునిగిపోయింది. ఇల్లు మొత్తం పోయింది. ఇది కట్టుకోవడం కరెక్ట్ ప్లేస్ లో కట్టుకోరా, లేకుంటే ఇట్లా జరుగుతుంది ఇలా ముందే తెలియదా? అయ్యో ఇదైతే మొత్తం మునిగిపోయింది, మొత్తం పోయింది, ఇల్లు మొత్తం పోయింది. అది ఇప్పుడు ఇట్లా కట్టుకోవడం ఇట్లా వాళ్ళది అంటే ఎట్లా ఇది ఇంతగానం గల జలాశయం ఏదో చెరువులలో కబ్జా అదే అట్లాంటివి ఉంటేనే మరి. అందుకే అంటున్నాడు హైడ్రా పంపుతాం మళ్ళీ అవసరమైతే అక్కడికి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఈ పంపుడేందో, ఈ కూలగొట్టుడేందో, ఈ మరి ఇది ఏ ల్యాండో కానీ ఈ చెరువులలో పోయి భూమి కబ్జా చేసుకొని మొరం వేసుకొని ఆడ ఇల్లు కట్టుకుంటే ఇసుంటప్పుడు ఆ నీళ్ళు ఏడిపోవాలి, నీళ్ళల్లో ఇది అయిపోతున్నాయి. చలో, మైనారిటీ ఓట్ల కోసమే అజారుద్దీన్ కు మంత్రి పదవి అని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నాడు. ఖచ్చితంగా మైనారిటీ ఓట్ల కోసమే, ఇందాక హరీష్ చెప్పినట్టు. నెక్స్ట్, బతికుండగానే మార్చిలోకి 15 గంటలు శవాగారంలోనే రోగి, ఆధార్ లేదని వైద్యం నిరాకరించినట. మహబూబాబాద్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. సో చికిత్స పొందుతున్న రాజు చూడండి, అతడికి ఏ ఆధారం లేదు, కాళ్ళ నొప్పులు, మూత్రపిండాల వ్యాధి పీడిస్తున్నాయి, అనారోగ్యం, పైగా సరైన తిండి లేక నీరసించి దుమ్ము కొట్టుకుపోయిన దుస్తులతో సరిగా నడవలేని స్థితిలో ఆసుపత్రికి వచ్చారు. ఆధార్ కార్డు తీసుకురాకపోవడంతో వైద్యం చేయబోమంటూ సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇక్కడ వస్తాయి మనకి ఇట్లాంటివి చూసినప్పుడు ఇవన్నీ అందశ్రీ గారి ఆవేదనాభరిత పాటకు తార్కాణంగా నిలిచింది. ఇప్పుడు ఏమనాలా, ఇప్పుడు ఎవరు తప్పనాలా? ఆధార్ కార్డు లేదు, సరే వైద్యం అయితే చేద్దాం అని చెప్పేసి వైద్యుల సైడ్ నుంచి ఏమంటారు మానవత్వం అట్లాంటిది ఇక్కడ ఉపయోగించాల. ఆధార్ కార్డులు కొంతమందికి ఉండవు. ఇట్లాంటి వాళ్ళు పాపం ఏడికెళ్ళని తీసుకొస్తారు, ఉన్నా కూడా పోగొట్టుకుంటారు. అవును, వాళ్ళకి గుర్తుండవు సరిగా. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం కావాలో కొంచెం వైద్యం చేసి చూసి చూడనట్టు ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇక ప్రతిదానికి కంపల్సరీ ఆధార్ కార్డు కావాలా లేకపోతే వేయం అని కూర్చుంటే కరెక్ట్ కాదు. వైద్యుల తీరు కొద్దిగా కరెక్ట్ కాదు అది. సో ఎక్కడ ఇది ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్నాడు. అడిగిన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం బయ్యారం గ్రామం ఇతంది. కాళ్ళనొప్పులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన 5 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి వచ్చారు. సో ఆయన ఏమి ప్రైవేట్ హాస్పిటల్ పోలేదు, ప్రభుత్వ హాస్పిటలే. ఇక మనోలే కాబట్టి ఇచ్చుకుంటే ఇది ఏదో ఫీజు కట్టాలా, ఆధార్ కార్డు కంపల్సరీ, ఆ స్కాన్ తీసుకురా, ఇట్లాంటివి అన్నీ కాదు కదా. నువ్వు ఏం చేయాలన్నా అది ఆయన వచ్చి మన ప్రభుత్వ హాస్పిటల్గా వచ్చింది కాబట్టి చేయాల్సిందే. సరే, దానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి వాస్తవమే, కానీ ఇట్లాంటి వాళ్ళ విషయంలో కొంచెం
వాటన్నింటిని పక్కకు పెట్టి మరి వైద్యం ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇదేంటి ప్రాథమిక హక్కు ఇందుకురా. ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 పిల్లల నిబంధనపై పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. సో ప్రాథమిక హక్కు కాదట అది. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ప్రాథమిక హక్కు కాదు. సో ఈ స్థానిక ఎన్నికలు ఏవైతే ఉంటాయో దాంట్లో 3 పిల్లల నిబంధనను మేము సడలిస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వము తీసుకొచ్చింది కదా ఒక నిబంధన. దాన్ని హైకోర్టు వచ్చేసి ఇక్కడ పిటిషన్ కొట్టివేసింది. అంటే ఇది చూడాలి ఎక్కడ దాకా వెళ్తుంది అనేది. చాలామంది చలో 3 పిల్లలు ఉన్నా కూడా ఈసారి పోటీ చేయొచ్చురా భయ్, ఈసారి మనం పోటీ చేద్దామని చెప్పేసి చాలామంది ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోటి కొంచెం మళ్ళీ డైలమా, ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి మరి. అన్నదాతకు అశనిపాతం. మొంతా తుఫాను వర్షాలు వరదలతో తీవ్ర ఇక్కట్లు. కోతకొచ్చిన పంట నీటిపాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్ద. 4.47 లక్షల ఎకరాల్లో నష్టమని ప్రాథమిక అంచనా. ఒక్క వరంగల్ జిల్లాలోనే 1.30 లక్షల ఎకరాల దెబ్బతిన్న పంటలు. ఎక్కువ ఇక్కడనే మన వరంగల్ని బాగా అయిపోయింది. వరంగల్ ఖమ్మం ఇక చూడండి ఎట్లా అయిపోయింది, మొత్తం నీళ్ళు అయిపోయింది. ఇది కదా నల్గొండ జిల్లా నక్కల గండి చూడండి, తండాలో నీట మునిగిన పత్తి పంట మొత్తం నీళ్ళల్లో ఉన్నది. ఇందాక ఆడ ఏం చూసినాం, అది సిటీ చూసినాం, వరంగల్ సిటీ, అది మొత్తం నీళ్ళల్లో ఉన్నది. ఇప్పుడు ఈ పంట కూడా నీళ్ళలోనే ఉన్నది. ఇదంతా ఇటు ఇంకా అన్ని నీళ్ళు. ఈ ఏడికెళ్ళి ఎంత కష్టపడితే ఈ స్థాయికి ఆ పంట ఈడు దాకా పెరిగింది. అది ఇక కొన్ని రోజులైతే ఆ పత్తి తీసుకున్నాడు అనే టైంలో ఇక ఆనలు వచ్చి ఆ రైతును ముంచినాయి. ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు ఆ బాధ? ప్రభుత్వాలు కూడా ఏదో 50,000 ఖర్చు అయిన దగ్గర ఏదో 10,000 ఇచ్చి ఊకుంటారు. అవును, అది ఏం సరిపోతుంది? మిగతా 40,000 అయితే నష్టమే. కాబట్టి రైతు, ఇది మనది రైతు దేశం. అవును, మనది రైతు దేశం కాబట్టి వాళ్ళకి ఎంత దాదాపు ఒక 50,000 నష్టం జరిగితే అట్లీస్ట్ అక్కడ ఒక 40,000 వరకు ఇవ్వగలిగితే రైతు ధైర్యంగా ఉంటాడు. అవును, ఈ వర్షాలు వచ్చినా ఏదేమైనా ఆయన ధైర్యం పోదు, ఆత్మహత్యలు ఉండవు. అరే ఏదేమైనా ప్రభుత్వం మాకున్నది. ఏ ప్రభుత్వం ఉన్నా, అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నా, అక్కడ కేసీఆర్ ఉన్నా, లేకపోతే రాజు అడిచర్లు ఉన్నా, ఎవడు ప్రభుత్వంలో ఉన్నా కూడా మాకైతే ప్రభుత్వం ఉంది. ఆనలకు భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా పంటలు పండిద్దాం, ఇంకొంచెం ఎక్కువేద్దాం అన్న ధైర్యం రావాలి. అలాంటి ప్రభుత్వాలు మనకు వచ్చినప్పుడే మనది మన. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ పంటకు 50,000 నష్టం అనుకో, అవును, 10,000 ఇచ్చి దొరుకుంటే అయిపోయినట్టే. అడిగేం రైతుకు ఎంత? మిగతా 40,000 అయితే బొక్క లాస్. ఏం వాళ్ళ కైకిలు ఉంటాయి, ప్రతిదీ అన్ని ఉంటాయి, అన్ని ఖర్చులు పోగా. ఈ 4.47 లక్షల ఎకరాలు అని అంటే ఎన్ని వేల లక్షల మంది రైతులు. అంటే ధాన్యం ఉండొచ్చు, మొక్కజొన్న ఉన్నది, పత్తి ఉన్నది, 3 వరి ఉన్నది. రైతులను ఆదుకోండి. రైతులకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఏ ప్రభుత్వాలైనా. మొత్తం మన భారతదేశం మొత్తం రైతులకే సపోర్ట్ ఉండాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ మీదనే మనం ఆధారపడటం. ఇప్పటికి కూడా 60-65% వాళ్ళ మీదే ఆధారపడుతుంది దేశం కాబట్టి. రైట్, నెక్స్ట్ ఇది అజరుద్దీన్. దీని గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే మొన్ననే మాట్లాడినా. ఇది ఒకటి మంచి పని చేస్తున్నారు ఇక్కడ భాజపా. మంత్రివర్గ విస్తరణకు అనుమతించొద్దు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి భాజపా నేతల ఫిర్యాదు. రైట్, ఇది ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి ఒక వ్యక్తి, ఒక కులాన్ని, ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ టైంలో మనం నియమించడం అనేది కరెక్ట్ కాదు. అది కంప్లైంట్ చేయాలా. అవును, సిఇఓ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు అందజేస్తున్న మర్రి శశిధర్ రెడ్డి, పాయల్ శంకర్, ఆంటోనీ రెడ్డి మంచి పని చేశారు. ఒక ప్రభుత్వములో ఉన్నటువంటి వాళ్ళకు బుద్ధి ఉండాలి కదా. అవును, వాళ్ళకు ఎన్ని ఉన్నా వాళ్ళ అవసరం వచ్చేసరికి ఇవన్నీ కనబడే. అది ఇప్పుడు వాళ్ళ అవసరం, ఎందుకంటే అక్కడ ఓట్లు రావాలా, ఆయనను గెలిపించుకోవాలి. అవును, అది చైనాకు ఊరట, సుంకాల తగ్గింపునకు ట్రంప్ అంగీకారం, జిన్పింగ్ తో భేటీ తర్వాత నిర్ణయం. ఇది ఆడిందే ఆట. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర ఆట వస్తువులు ఎట్లా ఉంటాయో అమెరికా వీడి చేతులకు వచ్చేసరికి అంటే ఇది ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు ఇష్టారాజ్యం అంటారు. చూసిండ్రా? సుంకాలు ఎత్తున్నాడు, తీస్తున్నాడు, వేస్తున్నాడు, తీస్తున్నాడు.
ఇప్పుడు మన మోడీ కూడా వీడికి టచ్లోకి వస్తే తగ్గిద్దామని ఉన్నది వీడికి, గీడు కూడా భయపడతాడు. మన మోడీ అయితే అసలే భయపడే రకం కాదు. నీ సుంకాల వల్ల మాకు పెద్ద ఉంటుందచ్చు ఎఫెక్ట్, ఉండదని అనలేదు, కానీ మేము తట్టుకోగలుగుతాం. అవును, మేము ఆ సుంకాలను అన్నింటినీ తట్టుకొని నిలబడగలిగే శక్తి మాకు ఉన్నది ఇక్కడ. కాబట్టి నీ అవసరం మాకు లేదురా భయ్, మా అవసరమే నీకు ఉంటుంది. అది రష్యా నుంచి చమురును భారత్ తగ్గిస్తుంది. ట్రంప్ ఎందుకు తగ్గిస్తుంది? రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించే విషయంలో భారత్ బహుజనకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. క్రమంగా దేశంలో చమురు దిగుమతులు తగ్గిస్తుందని తెలిపారు. రష్యా నుంచి చమురు చాలా కాలంగా చైనా కొనుగోలు చేస్తుంది. ఆ దేశ అవసరాల్లో ఎక్కువ దీని ద్వారానే సాధ్యమవుతుంది. ఈ విషయం భారత బహుబాగు అయితే జన్పింగ్తో చమురు గురించి చర్చించలేదు, యుద్ధ ముగింపు గురించి మాట్లాడుతున్నాం అని ట్రంప్ పేర్కొన్నారు. ఏ యుద్ధం గురించి మాట్లాడుతావు? ఎన్ని ఆపుతావురా నువ్వు? ఎన్ని యుద్ధాలు ఆపుతావు? నీకు శాంతి దూతగా అవార్డు ఇవ్వాలా, ఆస్కార్ అవార్డు ఇవ్వాలా, నీకు ఏ అవార్డు ఉంటే ఆ అవార్డు నీ చేతిలో పెట్టి నేను సత్కరించాల్సిందే. సో రష్యా నుంచి చమురును అయితే భారత్ తగ్గిస్తుందట ట్రంప్ చెప్తున్నాడు. అంటే దాని వెనకాల ఒకటి ఉంది. వాస్తవంగా ఈ చమురు తగ్గించడము ఈడి మాటిని కాదు. ఆడ మనకు కొన్ని నిల్వలు సరిపోయినాయి, అక్కడ నుంచి రష్యా నుంచి తీసుకొని కొన్ని మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయినాం కాబట్టి కొంచెం తగ్గిస్తాం. ఇక మనకి ఇక్కడ అవసరాలు తీరితే ఇప్పుడు అక్కడ నుంచి వస్తుంది దేనికి, ఇక్కడ వాడుకోవడం కోసం. ఇక్కడ ఎంత వాడినా కూడా అక్కడ నుంచి వచ్చేది ఎక్కువ ఉన్నది ఇప్పుడు. కాబట్టి కొంచెం ఆగురే మళ్ళీ తీసుకుంటామని కొంచెం బ్రేక్ ఇచ్చినాం. దాన్ని ఈడేం చెప్తున్నాడు అంటే నేను చెప్పినా కాబట్టి రష్యా నుంచి ఆపేస్తున్నదని ఈ మనిషి చెప్తున్నాడు అట్లా. కాబట్టి ట్రంప్ని ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. మన ఛాంపియన్ పేజ్కి వెళ్ళు, అమ్మాయిల గురించి మాట్లాడదాం. ఛాంపియన్ చలో ఛాంపియన్ 12 ఛాంపియన్ రావాలి. ఒకసారి కిందికి రా. కంగారు పాయే ఇక కప్పే ఆట. ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ నిజంగానే కంగారు పోయింది. పెద్ద టెన్షన్ ఉండే ఈ ఆస్ట్రేలియా తోటి సెమీస్లో ఏం చేస్తారో అని చెప్పేసి పెద్ద టెన్షన్ ఉండే. అది రాత్రితోటి కంగారు అయిపోయింది. ఇంకోటి ఇప్పుడు వాళ్ళ కంగారు, అరే ఇట్లా ఓడిపోతే ఇండియా చేతిలో మనం రన్స్ 339 ఇట్లా ఇదైపోయారా అని చెప్పేసి వాళ్ళు కూడా పెద్ద షాకే ఆస్ట్రేలియా కూడా. ఇది ఇంకా హైలైట్ ఉంది. ఆస్ట్రేలియాపై భారత్ ఛేదించిన లక్ష్యం మహిళా వన్డే చరిత్రలో అత్యధిక ఛేదన. ఈ కప్ భారత్ పైన ఆస్ట్రేలియా నెలకొల్పింది. ఇది వాళ్ళే నెలకొల్పిరట. వాళ్ళ మీద మనం కొట్టినమంటే ఇంకా కొట్టాడు. 331 పరుగులు బద్దలైందట. మనము 330 కొడతారు, 331 కొట్టినట్టున్నారు. ఇప్పుడు అదే రికార్డుని మనం ఎక్కడ కొట్టినాం? సెమీస్ లో కొట్టేసినాం. సెమీస్ లో వాళ్ళకి ఇచ్చేసినాం. మనం ఇంకోటి సొమ్ముంచుకో దానికి ఇచ్చేయాలి అంతే. మన చిరంజీవి డైలాగ్ అనమాట. ఇక్కడ జమీమా అమ్మాయి అంటుంది, అదే సెంచరీ వేసింది కదా, గెలిచామంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. అర్ధ సెంచరీ గురించి ఆలోచించలేదు. భారత్ ను ఎలాగైనా గెలిపించాలనే లక్ష్యంతో ఆడ. ఎందుకంటే గతంలో ఇలాంటి కీలక మ్యాచ్ లోనే జట్టు ఓడిపోయింది. నిజమే. సో ఇక్కడ ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోరు. గతంలో ఇలాంటి కీలక మ్యాచ్ లోనే జట్టు ఓడిపోయింది. అంటే తడబాటు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి ఓడిపోయినాం, ఆ ఓటమి ఏమైంది? ఇప్పుడు గెలుపు కారణమైంది. ఈ మాటలు అంత అర్థం ఉంది. ఇలాంటి కీలక మ్యాచ్ లో జట్టు ఓడిపోయింది గతంలో. ఆ ఓటమి నుంచే ఇప్పుడు గెలాలన్న కసి వచ్చింది. ఆమె సెంచరీ గురించి, అర్ధ సెంచరీ గురించి ఆలోచించలే. సెంచరీ వచ్చినా కూడా ఆమె సెలబ్రేట్ చేసుకోలేదు. గెలవాలా. ఇక్కడ ఈమె ఓ అని చెప్పేసి ఇండియా ఓడిపోతే అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆమె కూడా నేను అనుకున్నా, నేను సెంచరీ కాగానే ముందు 96 తర్వాత ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా ఈమె సెలబ్రేట్ చేసుకున్నది అంటే ఆమె సొంతగా ఆడుకుంటుంది. లేదు చేసుకోలేదు, గెలిచేదాకా ఆగుతుంది అని చేసుకుంటే మాత్రం దేశం కోసం ఆడుతుంది అనిపించింది. నిజంగా అట్లనే చేసింది. అదే చేస్తారు మరి ఆ టైంలో. ఇక్కడ ఒకసారి చదువుదాం. లక్ష్యం 339. ప్రపంచ కప్ లోనే కాదు, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనూ ఏ జట్టు అంతటి లక్ష్యాన్ని ఇప్పటిదాకా ఛేదించలేదు. పైగా ప్రత్యర్థి 7 సార్ల ప్రపంచ ఛాంపియన్. ఆస్ట్రేలియా 7 సార్లు కప్పు కొట్టుకపోయింది. ఛేదన భారత్ కు అసాధ్యమే అనుకున్నారంతా. కామనే కదా. హర్మన్ ప్రీత్ బృందం గట్టెక్కగలదని ఒక్కరైనా అనుకుని ఉంటే ఆశ్చర్యమే.
ఖచ్చితంగా. కానీ కంగారులకు కలలో కూడా ఊహించని షాక్ మనోళ్ళు ఇచ్చారు. భారత్ అద్భుతమే చేసింది. జెమిమా రోడ్రిగ్స్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన వేళ అంచనాలను తలకిందులు చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అపూర్వ విజయాన్ని అందుకుంది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు దూసుకెళ్లి భారత్ కప్పు కలను నెరవేర్చుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది అంతే. రైట్. ఇంకోటి మనలో మన బ్యాచ్ అన్నమాట. ఆట ఉంటుందా? నేడు భారత్ ఆస్ట్రేలియా రెండో T20 మధ్యాహ్నం 1:45 నుంచి స్టార్ట్. మరి ఇయ్యాలి ఏం చేస్తారు? మనోళ్ళు మంచిగా ఆడతారు. వర్షం ఏం చేస్తారు తెలియదు. దాని ఆట ఆడద్దు. వర్షం ముప్పు ఉండడం నిరాశ కలిగిస్తుందన్న విషయం. అంటే వర్షం ఉంటుందని అంటున్నారు. కానీ ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉండడం నిరాశ కలిగిస్తుంది. ఈ మ్యాచ్ కూడా వర్షం ఉందట. ఇక మన అదృష్టం మంచిగా ఉంటే ఇక పడకపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక టైటిల్ ఎవరికి చిక్కేనో అంటే ఏంది? కబడ్డీ. అవును, కబడ్డీది. వాళ్ళిద్దరే కదా ఫైనల్ కి వెళ్ళిపోయారు కబడ్డీలో. మనోళ్ళు తడబడ్డారు, సెమీస్ లో ఓడిపోయినట్టు వాళ్ళు ఓడిపోయారు. నేడు ఢిల్లీతో పూనేరి పల్టన్స్ అది. సరే సంబంధం లేదు కానీ. రైట్. నెక్స్ట్ అయిపోయిందా? అయిపోయింది. చలో ఇదిగా మనం జిల్లా ఎడిషన్కి వెళ్ళిపోదామా లేదంటే వెలుగు మెయిన్ పేపర్ చూద్దాం ఒకసారి. జిల్లా గురించి తర్వాత మాట్లాడుకుందాం. వెలుగు మెయిన్ పేపర్ దిగి ఒకసారి. ఓకే, ఇప్పుడు వెలుగు పేపర్లో హెడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాం. చదువు. చేతికొచ్చిన పంట నీళ్ల పాలు. ఇది కూడా సేమ్ మన అందులో ఉన్నట్టే ఇందులో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, 2.82 లక్షల ఎకరాల్లో వరి, 1.51 లక్షల ఎకరాల్లో పత్తి డ్యామేజ్. ప్రధానంగా 12 జిల్లాల్లో 179 మండలాల్లో తుఫాను ప్రభావం అట. 179 మండలాల్లో 12 జిల్లాల్లో ఎకరాలైతే 2.82 లక్షల ఎకరాలు వరి 3 లక్షల ఎకరాలు వరి పంట, 1.5 ఎకరాల్లో పత్తి పంట డ్యామేజ్ అయినట్టు. అన్నదాతకు అండగా ఉంటాం. తడిసిన వడ్లను సమీపంలోని గోదాములు మిల్లులకు తరలించండి. అవి అందుబాటులో లేకుండా ఫంక్షన్ హాళ్లలోకి షిఫ్ట్ చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. సీఎం నుంచి అయితే మంచి ఆదేశాలు అయితే వస్తున్నాయి. వడ్లు కొట్టుకపోతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. కొనుగోళ్ల కోసం ప్రతి ఐకేపీ సెంటర్కు ఇన్ఛార్జ్ ఆఫీసర్. వరంగల్కు హైడ్రా టీమ్స్ పడవలను పంపాలని సూచన. మంత్రులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. నేడు వరంగల్ హుస్నాబాద్లో ఏరియల్ సర్వే. సో దీని గురించి మాట్లాడాలా? వడ్లు కొట్టుకపోతున్న దృశ్యాలు కలిసి వేస్తున్నాయని చెప్పి అన్నారు. ఇక్కడ నిన్న ఒక మహిళ కొట్టుకపోతున్నాయి. ఒక ఆఫీసర్ వచ్చింది. ఆఫీసర్ వచ్చి ఏం చేయాలని అర్థం కాక ఆమె కాళ్ళ మీద పడితే నాకే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఆ వీడియో చూసి ఇట్లా ఎత్తుతుంది. అందులో మోర్లు ఉంటాయి కదా, ఎంత బాధ అనిపించింది అంటే నిజంగా. అది ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. కొద్దిగా పెద్ద ఉంది మొత్తం. వాళ్ళ వడ్లు ఇట్లా దారిలో వస్తున్నాయి. బాధ అనిపించింది అప్పుడు అది చూసి. ఎకరానికి 10,000 పరిహారం. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. చెప్పినాం మీరు అన్నట్టే వీళ్ళు చేసినట్టే. గీడికే వస్తారా? మీరు అన్నట్టే వాళ్ళు చేసినట్టే. ఈ ప్రభుత్వాలు చేస్తున్న దరిద్రమైన పనులు ఏందనంటే వాళ్ళు ఎకరానికి దాదాపు ఒక 30,000 ఖర్చు పెట్టుకుంటారు. అవును. 30,000 ఖర్చు అయిన దగ్గర నువ్వు 10,000 ఇస్తే ఎట్లా? రైతుల కంటే ఎక్కనా ఈ రాష్ట్రం, ఈ దేశం? 10,000 ఏంది? ఇవి ఒక 20-25,000. అదే కదా. అప్పుడు ధైర్యంగా ఉండాలి కదా రైతులు. ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? అదే ఇప్పుడు నష్టపోయా. ఎంత నష్టపోయింది చూడండి. ఇప్పుడు నార్మల్ గా మీరు 30,000 అనుకుంటే 20,000 రూపాయలు నేను పంట వరకే. అదే నిజంగా వాళ్ళకు ఇప్పుడు లాభం వస్తుండే కదా. ఈ పంట అమ్ముకుంటే అవును ఎంత వస్తుండే? వాళ్ళు పెట్టిన 30,000కు ఇంకొక 40,000-50,000 ఎక్స్ట్రా వస్తుండే. ఇప్పుడు ఆ లాభం బాయే. పెట్టిన 30,000 వెళ్ళి ఇంకో 20,000 లాసే. వీళ్ళు 10,000 ఇస్తే ఏం చేస్తారు? రైతులకు ఎంత నష్టమో గమనించాలా. ఎవరైనా సరే కొద్దిగా విద్యార్థులు కానీ, మేధావులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మన సమాజం ఎవరైనా సరే, మేధావులు ఎవరైనా ఈ రైతుల పట్ల కొంచెం మీరు ఆదరించండి. రైతుల్ని, వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. చూడు ఎన్ని లక్షల పంటలు పోయినాయి ఇక్కడ. ఎన్ని లక్షల పంటలు. ఈ తల్లి చూడు ఏడుస్తుంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లిలో తడిసిన వడ్లపై పడి ఏడుస్తున్న మహిళ రైతు. నిజంగా కష్టం పడ్డోళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. ఈ వ్యవసాయం చేసి ఆ పంట ఆడదాకా తీసుకొచ్చి కళ్ళాలకి వెళ్ళి తీసుకొచ్చి ఆడ పోసి ఎండబెట్టుకుంటున్నారేమో వాళ్ళు. ఈ అకాలంగా వచ్చిన వర్షాలకు తడిసిపోతే ఆ తల్లి
ఎందుకంటే ఇక్కడ ఈ వడ్లు ఆమెకు అమ్మేసుకుంటే 1 ఎకరం వడ్లు అనుకుంటే ఆమెకు ఒక 50,000 వస్తుండే. ఆ 50,000 సంపాదించడానికి ఆ తల్లి దాదాపు ఒక 4-5 నెలల నుంచి కష్టపడుతున్నాడు. అవును, 50,000 కోసం. అంటే నెలకు ఎంత వస్తుందా మీకు? నెలకు 10,000 వస్తుంది. ఇప్పుడు ఏమైంది? నష్టం. వీళ్ళు ఇచ్చే పరిహారం వచ్చేసి 10,000. ఏం సరిపోతుంది? నిజానికి మనము అన్నం తింటే ఆకలి తీరుతుంది. ఇప్పుడు ఈ టైంలో మంచిగా ఫుల్ ఆకలి అవుతుంది, మంచి ఆకలి మీద ఉన్నాం మనం. ఆ టైంలో మనకు భోజనం దొరకాలి, కానీ అక్కడ మంచినీళ్ళే ఇస్తున్నారు. మంచినీళ్ళు ఇస్తే మన ఆకలి తీరుతుందా? ఇది అట్లున్నది 10,000 పరిహారం. ఇది మీరు అన్నది అయితే ఇది అదే చెప్తున్నా కదా. ఇక్కడ నువ్వు లాభం ఎట్లాగో వాళ్ళు మునిగిపోయారు. కనీసం వాళ్ళు వేసిన 30,000 పెట్టుబడి అన్నా మీరు అందిస్తే మీతో అంత కాదనుకుంటే 30,000 కాడ ఒక 20,000 ఇచ్చినా కాస్త వాళ్ళకు ఊరటగా అనిపిస్తుంది. పర్వాలేదు, ఏదో కాలం అట్లా అయిపోయింది, ఏం చేస్తాం, వాళ్ళు కూడా మొత్తం ఏమంటే ఏడికెళ్ళిస్తారు అని సర్దుకుంటారు. గట్లాగా నేను 10,000 ఇస్తే అది ఏంది, అదేం కథ. తుఫాను ప్రభావంతో నష్టపోయి కష్టాల్లో ఉన్న అన్నదాతలకు అండగా ఉంటామని, ఆయా చోట్ల యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారుని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అనుకోని ఉపద్రవం వల్ల రైతులకు తీరం నష్టం జరిగిందన్నారు. వర్షంతో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయిందని, ఐకేపీ కేంద్రాల్లో వడ్లు కొట్టుకపోయాయని, ఈ దృశ్యాలు కలిసివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులంతా రంగంలోకి దిగాలని, కల్లాల్లో ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే దగ్గరలో ఉన్న గోదాములు, మిల్లులకు తరలించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మిల్లులు, గోదాములు అందుబాటులో లేని చోట దగ్గరలో ఉన్న ఫంక్షన్లో నిల్వ చేసేలా చూడాలని అన్నారు. మొంతా తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో గురువారం మంత్రితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అదే కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన బాగానే ఉంది, కానీ అదే విధంగా ఇక్కడ ఉన్న అధికారులు కూడా స్పందించి కరెక్ట్ అయిన తీసుకొని వాళ్ళ నుంచి ఆదేశాలను వీళ్ళు పాటిస్తే కొంతవరకైనా రైతులకు న్యాయం జరుగుతుంది. అట్లా రైట్. ఊరుగల్లు గుండె చెరువు ఆగం చేసిన మొంతా తుఫాన్ జల దిగ్బంధంలో 40కి పైగా కాలనీలు జల దిగ్బంధం. ఇయో మొత్తం ఈ కాలనీ మొత్తం జలమే. ఎగువ గొలుసుకట్టు చెరువుల వరద నీరంతా సిటీ వైపు. కేయు 100 ఫీట్ల రోడ్డు కాలనీల్లో ఊర చెరువు బీభత్సం. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు. ముమ్మరంగా సహాయక చర్యలు, సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు. హన్మకొండ, వరంగల్ వరదల్లో 3 మృతి. రోడ్డు మొత్తం నీళ్ళే. ఏదో దీని అంటారు కదా తూమ, ఏదో తూము పోసినట్టు చెరువుల కాడ తూములు అట్లుంటది కదా, అట్లా పోతున్నది. ఇది రహదారి అదే ఆ డివైడర్ కాడ ఒక తూము లెక్క అయిపోయింది. అదే ఆగం చేసింది తుఫాన్. ఘోరం. ఇట్లాంటి న్యూస్లు ఎప్పుడు చదువుతూనే ఉంటాం. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలో మాత్రం అది నేర్చుకోం. ఇట్లాంటి మళ్ళొకసారి రాకుండా ఏం చేయాలో అవి. ఇప్పుడు ఇది జరిగినప్పుడే ఇదంతా 4 రోజులు మాట్లాడుతున్నాం, క్యాజువల్. మళ్ళా మనం వేరే పనుల్లో వాడిపోతాం. ఇక మళ్ళా ఎన్నడో ఒకనాడు మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇట్లాంటి న్యూస్లు, మళ్ళా 4 వదిలే అవుతాం, మళ్ళీ వేరే పనులలో వాడతాం, మళ్ళీ 4 వదిలకు మళ్ళీ వస్తుంది. ఇంతే చదువుడు ఇడు మళ్ళీ ముందుకు పోవుడే. అది మొత్తానికైతే బలహీనపడిన మొంతా ఇక రాష్ట్రంలో వారం రోజులు పొడి వాతావరణమే వాతావరణ శాఖ వెల్లడించిందట. పోని ఇప్పటికైనా కానీ పోయే బాబా నువ్వు మొంతా మొత్తం ఆగం చేసినావు రైతులను. అది తెలంగాణను ఆగం చేసినావు, ఆంధ్రాను ఆగం చేసినావు. అమెరికా చైనా టారిఫ్ డీల్ ఈ పాగలోడద్దు. ఏంది? అజారుద్దీన్ ఓ నేరస్తుడు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎట్లా నామినేట్ చేస్తారు? మంత్రి పదవి ఎట్లా ఇస్తారు? కిషన్ రెడ్డి గట్టిగా అడుగు. కరెక్ట్ కాదు ఇది. కేబినెట్లోకి అజారుద్దీన్ రాకుండా బీజేపీ కుట్రలు. ఈయన మహేష్ కుమార్ గౌడ్ ఏమయ్యా నువ్వు తీసుకున్న పద్ధతి కరెక్టా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలు ఉన్నప్పుడు ఆయనకు మంత్రి పదవి ఎట్లా ఇస్తారు? ఆయన ఎట్లా తీసుకుంటారు? నువ్వు వెళ్తున్నా ఏమన్నా సత్యపూస మార్గమా? బీజేపీ కుట్రలు చేయాల్సిన అవసరం ఏముంది? మీరు కాదా కుట్ర చేసింది ఓట్ల కోసం? నువ్వు కాదా మహేష్ కుమార్ గౌడ్ గారు? ఇది రాంగ్. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు 10 రోజుల్లో పోలింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు ఆయన ఎట్లా తీసుకుంటావు? అంటే వాళ్ళ వర్గంకు సంబంధించిన ఓట్ల కోసమే కదా ఆయన తీసుకోవడం. ఆయన తీసుకున్నంత మాత్రాన వాళ్ళందరికీ న్యాయం జరిగిపోతుందా? ఆయన ఏమన్నా వాళ్ళందరికీ దేవుడా? ఆయన తీసుకుంటే వాళ్ళందరూ ఓట్లు మీకు రావడానికి
నువ్వు వేసింది మాత్రం రైట్ అంటావు, బీజేపీ వాళ్ళు తప్పు అంటావు. ఎట్లా తప్పు అవుతుంది? నువ్వు రాంగ్ రూట్లో పోయినావు కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఈసీకి. అది తప్ప? నువ్వు తప్పు చేసినావు, ఫస్ట్ నువ్వు రాంగ్ స్టెప్ చేసినావు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అట మండిపాటు. ప్రమాణ స్వీకారం ఆపేందుకు గవర్నర్పై కేంద్రం ఒత్తిడి. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. వీళ్ళు నువ్వు చేసిన తప్పును సరిదిద్దే క్రమంలో వీళ్ళు గవర్నర్పై ఒత్తిడి చేస్తారు, ఈసీకి కంప్లైంట్ ఇస్తారు. అన్యాయాన్ని ఇది అన్యాయం అని చెప్పేసి కంప్లైంట్ పెట్టడము అది ఒత్తిడి చేస్తాడా? ఏం మాట్లాడుతున్నావు మహేష్ కుమార్ గౌడ్? మైనారిటీలపై బీజేపీ నేతలకు ఎందుకంత కక్ష? ఎవడి కక్ష ఉన్నది ఇక్కడ? వాళ్ళ కక్ష ఉంది అని చెప్పేసి నువ్వెట్లా ఫిక్స్ అయిపోయావు? నువ్వు ఫస్ట్ చేసింది రాంగ్, నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ మీద కక్ష కాదు, ఎవరి మీద కక్ష కాదు, ఏ పార్టీకి ఎవరి మీద కక్ష ఉండదు. ఫస్ట్ నువ్వు చేసింది రాంగ్, దాన్ని ఫస్ట్ ఒప్పుకో. మైనారిటీ ప్రజలారా, ఫస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాంగ్. ఈ నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అంతేగాని మైనారిటీలకు ఏదో మాకంటే పడదు అని చెప్పేసే ఉద్దేశం ఏ పార్టీకి ఉండదు. వీళ్ళు అట్లనే మాట్లాడతారు ఈ మేధావులు. బైపోల్కు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధం ఏమిటి? ఎందుకు ఉండదు? బైపోల్ అంటే ఉత్తరాన్ని ఆగమాగం మీకు మీరే చేసుకుంటారా? దాన్ని కూడా ఎలక్షన్ కోడ్ ఇచ్చింది కదా. ఎలక్షన్ కోడ్ ప్రకారం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. మరి బైపోల్కు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధం ఏమిటి? నువ్వు అసలు నీకు ఎట్లా పిసిసి ఇచ్చారో అర్థమవుతలేదు. రాజస్థాన్తో బైపోల్ టైంలోనే అభ్యర్థికి బీజేపీ మంత్రి పదవి ఇయ్యలేదా? నువ్వు దీన్ని క్వశ్చన్ చేయి, ఖచ్చితంగా దీన్ని క్వశ్చన్ చేయాలి. అప్పుడు మీ వాళ్ళు కూడా ఇక్కడ క్వశ్చన్ చేసే ఉంటారు కదా. అవును, ఖచ్చితంగా క్వశ్చన్ చేయి. మీ పార్టీ నుంచి కేంద్రంలో ఉన్న మీ ప్రతిపక్ష కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ ఉన్న మీ అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, అప్పుడు అక్కడ క్వశ్చన్ చేయాలా? ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు చేసింది రాంగ్ కాబట్టి మేము కూడా రాంగ్ అంటే ఇక ఇంకేమున్నది? ఆడ తప్పు చేసి నువ్వు తప్పు చేసి ఇంకా నువ్వేమన్నా శుద్ధ పూసావా? ఇది రైటా? ఇది ప్రజాస్వామ్యమా? ఇదా? ఎన్ని కుట్రలు పన్నినా అజరుద్దీన్ కేబినెట్లోకి సీఎం తీసుకుంటారు. మీకు ఇతన్ని ఈ అజరుద్దీన్ మీ కేబినెట్లోకి లేదంటే మంత్రి పదవుల్లోకి ఎప్పుడైతే వస్తాడో ఖచ్చితంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీలో భేదాలు ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ మస్తు మంది ఎదురు చూస్తున్నారు. అవును, చాలా మంది నాకు మంత్రి పదవి కావాలి. సీనియర్ నాయకులు కూడా ఉంటారు కదా. సీనియర్ నాయకులు ఎంతమంది వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చేసిన వాళ్ళను అంతా వదిలేసేసి ఓడిపోయిన వ్యక్తిని మీరు తీసుకొని వచ్చి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్తే పాపం ఇన్ని రోజుల దాకా కష్టపడి పార్టీ కోసం సేవ చేసిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది? అది అందుకని వాళ్ళందరూ అలుగుతారు. ఇప్పుడు ఖచ్చితంగా అలుగుతారు. ఇప్పుడు మీరు చేసింది ఏదో ఇక్కడ గెలిపించుకోవడానికి కావచ్చు, కానీ అక్కడ గెలిచిన మీ పార్టీ మీ రాజకీయ నేతల మధ్యలో త్వరలోనే విభేదాలు రాబోతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళందరూ అల్కా ఉంటారు. ఇప్పుడు నేడు మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణం మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో కార్యక్రమం. నిజంగా ఈయన ప్రమాణ స్వీకారం జరిగితే మరి గవర్నర్ గారిది కూడా ఇందులో తప్పే అవుతుంది. ఎందుకంటే గవర్నర్ ఇప్పుడు ఈసీ ఆపాలా, ఇక్కడ ఆపకపోతే గవర్నర్ అన్న దాన్ని గుర్తు చేసి ఇది కరెక్ట్ కాదు, ఎలక్షన్ కోడ్ ఉంది కదా అని చెప్పేసి అక్కడ ఆపాల. నువ్వు మంత్రిగా అజరుద్దీన్కి ఇవ్వడం తప్పలేదు ఇక్కడ, ఇది గుర్తు పెట్టుకోరు. ఎందుకంటే ఇవ్వచ్చు, వాళ్ళకు ఆ ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ కోట కింద ఎవరికన్నా ఇవ్వచ్చు. అజరుద్దీన్ అయితే అక్కడ ఎవరైతే ఇవ్వచ్చు, కానీ ఈ టైం కరెక్ట్ కాదు. నువ్వు ఎప్పుడో ఇచ్చుకో, ఇది అయిపోయినాక ఇచ్చుకో. నువ్వు ఇంకొక 2 ఉన్నాయి, అవి డిసెంబర్లో భర్తీ చేస్తా అంటున్నావు కదా, అది కూడా అప్పుడు ఇచ్చుకో. డిసెంబర్లో ఇచ్చుకో, సంక్రాంతికి ఇచ్చుకో, ఉగాదికి ఇచ్చేయి, హోలీ పండుగకి ఇచ్చుకో, ఎప్పుడన్నా ఇచ్చుకో. కానీ ఇప్పుడు ఇవ్వడు కరెక్ట్ అయిన టైం కాదు, ఇది రాంగ్. సో మీరు తప్పు చేసారు, బీజేపీ కంప్లైంట్ ఇచ్చింది. బీజేపీ తప్పు అంటారు ఏంది? బీజేపీ తప్పు చేస్తే మీరు కూడా ప్రశ్నించారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఏమన్నారు, రాజస్థాన్లో బైపోల్ టైంలో అభ్యర్థికి బీజేపీ మంత్రి పదవి ఇవ్వలేదని అడిగి మీరు అన్నప్పుడు అది కరెక్ట్ అయిన విషయమే. మీరు అప్పుడు ఫైట్ చేయనుంటారు, దానికి ఇబ్బంది, అది కరెక్ట్ అయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇచ్చారు అని చెప్పేసి మీరు కూడా అదే ఇస్తే, మీరు వాళ్ళు తప్పేసారని మీరు తప్పేస్తే 2 తప్పులు, ఇక ఇంకేముంటుంది? కరెక్ట్ కాదు ఇది. అది మహేష్ కుమార్ గౌడ్ గారు మీదైతే చాలా తప్పేది ఈ స్టేట్మెంట్ అయితే. నెక్స్ట్, ఆ టీమ్స్ నిర్మాణం స్పీడప్. డిసెంబర్ 31 కల్లా అందుబాటులోకి వరంగల్, సనత్ నగర్ హాస్పిటల్స్. వచ్చే ఏడాది మార్చిలో అల్వాల్, జూన్లో ఎల్బీ నగర్ టీమ్స్, డిసెంబర్లో నిమ్స్ హాస్పిటల్.
డెడ్ లైన్ పెట్టుకొని ముందుకెళ్తున్న R&B అధికారులు పూర్తయితే పేదలకు అందుబాటులోకి అత్యాధునిక వైద్య సేవలు. నిజంగా ఈ R&B అధికారులారా నిజంగా మీరు ఇట్లా డెడ్ లైన్ పెట్టుకొని ముందుకెళ్ళడం అయితే మాత్రం ఖచ్చితంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఇట్లా ఒక డెడ్ లైన్ పెట్టుకొని రీచ్ అవ్వాలి, ఆ టైంకి ఓపెనింగ్ అయిపోవాలా, ఈ పేదలకు మంచి వైద్యం అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో ముందుకెళ్ళడం మాత్రం ఖచ్చితంగా మంచి పని. బాగుంది. డిసెంబర్ 31 కల్లా సూపర్ చేయండి. బాగుంది కదా, నిర్మాణాలు కూడా మంచిగా వేగంగా కొనసాగుతున్న సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి పనులు. ఓకే, R&B అధికారులను మనం అప్రిషియేట్ చేయాలి. చేతికొచ్చిన పంట నీళ్ల పాలు, నిజంగా ఇక్కడ గటేరు పాలు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వర్షానికి డ్రైనేజ్లోకి కొట్టుకుపోయిన వడ్లను ఎత్తుకుంటున్న రైతు తారవ్వ. నేను చెప్పిన మీకు, నేను చూసిన వీడియో ఘోరం. ఇది గటర్లకు పోయింది వడ్లు. ఆ గటర్లకు పోయిన వడ్లను ఎంత గలీజ్ నీళ్ళు గటారంటే, అవును, ఆ మురికి నీళ్ళల్లా చేతులు పెట్టి 2 చేతులు ఇట్లా చేతులు పెట్టి ఆ వడ్లను ఆ గమేళలకు ఎత్తుకొని, ఆ గమేళ మొత్తం అలా ఆమెనే దిగిపోయింది. చేతులే కాదు ఇక మొత్తం గటర్లోనే దిగిపోయి ఆ గలీజ్ నీళ్ళకి వెళ్ళి మొత్తానికి ఆమె పంట ఆమె పండించుకొని 4-5 నెలలు కష్టపడి పండించుకున్న పంట ఒక్క దెబ్బతో, ఒక్క వర్షంతో, ఆ మొంతా తుఫాన్ వచ్చి ఆ వర్షానికి సర్వనాశనం చేసింది. ఈడ ఉన్న అడ్లు మొత్తం ఇట్లా కొట్టుకొచ్చి గటర్లో పడిపోయింది. ఎంత బాధపడుతుందంటే నిన్న అది వర్ణనాతీతం. ఎవరు బాధపడరు, చెప్పడానికి ఒక వర్ణనాతీతంగా ఉంది అది. 4-5 నెలల నుంచి ఎంతో కాపలా కాసి ఆ పంట కోసము ఎరువులేసి మందిని పిలిపించుకొని ఎన్నొద్దులు దానికోసం తనలాడితే అది చేతికి వచ్చింది. 4 వద్దులు అయితే ఇక్కడ అమ్మేయడానికి వచ్చినట్టుంది ఆమె మార్కెట్ యార్డ్కి. ఒక 2-3 వద్దులు అయితే అమ్ముకొని మంచిగా ప్రశాంతంగా ఉంటుండే కావచ్చు. ఆ వడ్లు అమ్ముకుంటే 50,000 ఆమెకు లాభం వస్తుండే. అంతే, వాళ్ళకు కూడా ఎకరాదు పాపం. ఎకరం మీద ఎంతగానో వస్తుంది, 30,000 ఖర్చు పోగా ఇంకో 40-50,000 లాభం వస్తుంది మాకు. అంతే. అఫ్కోర్స్ కొంతమందికి ఎక్కువ కూడా వస్తుంది, కానీ ఆ 40-50,000 నీళ్ళ పాలు, గటేరు పాలేడ మురికి నీళ్ళ పాలు అయిపోయింది. అందులోకి వెళ్ళి ఎత్తుకొని మళ్ళీ అవి ఎండబెట్టుకొని ఎంత బాధ. ఇప్పుడు మొంతా తుఫాన్ చేసిన దారుణం. మనం అసలు మనకు ఉండదు అనుకున్నాం, మనం అదే మనకి ఇబ్బంది ఉండదు, మన తెలంగాణకు ఉండదు అనుకుంటే అది వర్షాలు పడతాయి కావచ్చు అక్కడ నుంచి ఇక్కడికి అని అనుకున్నాం, కానీ మరి ఇంత డ్యామేజ్ చేసి వెళ్తుందని చెప్తే 4.5 లక్షల్లో పంట నష్టము. ఇట్లాంటి తల్లులు తండ్రులు ఎంతమంది ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు. అవును. కాబట్టి రైతుల పట్ల మనం ఎప్పుడు గౌరవంగా ఉండాలి. వాళ్ళ కష్టము నిజంగా మనం అర్థం చేసుకోవాలా. వాళ్ళ తర్వాతనే మనం ఏ కష్టం పడుతున్నా కూడా. అవును. నిజంగా ఈమె ప్లేస్లో అట్లా గటర్లా నేనే దిగిన, లేదు నువ్వే దిగినావు అనుకో, అట్లా గటర్లో దిగి గమెలతోటి 2 చేతులు పెట్టి ఇట్లా ఎత్తుకొని 2 కాళ్ళు 2 చేతులు నడుము దాకా గటర్లోనే ఉండి ఆ కంపు పీల్చుకుంటా, అందులో ఎంత చెత్తా చెదారమైన నీళ్లు ఉంటాయి గటేర్ అంటే. అదే కదా. ఇప్పుడు చూస్తున్న మీరు కూడా ఇదే గటేర్లో మీరు చేతులు పెట్టి అట్లా ఒడ్డుకు తీసుకొచ్చుడు పంట 4-5 నెలల నుంచి ఆ పంటను కాపాడుకుంటూ వస్తే 2 వద్దులు అయితే అమ్ముకొని పోయే ఆమెకు ఇట్లాంటి కష్టం వచ్చింది. అది మీకు వస్తే ఎట్లుంటుంది ఆ కష్టం. కాబట్టి రైతులను ఎప్పుడు రెస్పెక్ట్ చేయండి. చాలా బాధ అనిపిస్తుంది ఇది చూస్తూ ఉంటే. హుస్నాబాద్లో జరిగింది. ఈ అవ్వ పేరు తారవ్వ అట. నిన్న మీరు కూడా చూసే ఉంటారు వీడియో. ఆ వీడియో చూసిన వైరల్ అయ్యింది. ప్రతి ఒక్కరికి అసలు కళ్ళకి నీళ్ళు రావడం తప్ప ఇంకా ఏం చేయలేని పరిస్థితి అక్కడ. ఈ పరిస్థితి ఎవరికి రావద్దు. ఇలాంటి తుఫాన్లు, ఈ అకాల వర్షాలు, రంగాలు అని రాకపోతే మంచిగా ఉంటుంది. అదే మరి ఇప్పుడు మార్కెట్ యార్డ్లు అన్నప్పుడు మార్కెట్ యార్డ్లో కొన్ని మంచి సదుపాయాలు గవర్నమెంట్ చేస్తే ఈ దుస్థితి రాకపోతుండే నా అభిప్రాయం. ఎందుకంటే మార్కెట్ యార్డ్ కాబట్టి ఆమె ఇంటి దగ్గర లేదు. అవును, ఇంటి దగ్గర రోడ్ మీద లేదు. మార్కెట్ యార్డ్లో ఉన్నప్పుడు ఆ మార్కెట్ యార్డ్లో సరైన సదుపాయాలు మనకు రైతులకు మనం కల్పించినప్పుడు ఇలాంటి దుస్థితి రాదు. అవునా కదా? అంతే కరెక్ట్. అది ప్రభుత్వాలు కొంచెం ఈ మార్కెట్ యార్డ్లను మంచిగా డెవలప్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మార్కెట్ యార్డ్లను చేయాలి. అండ్ వెలుగు పేపర్ అయినా కూడా మంచి పని చేశాడు. అవును. ఎందుకంటే ఇది యాన్నో ఎక్కడో లోపల ఇవ్వకుండా అందరికీ తెలవాలి. అందరూ ఈమె గురించి, ఈమె బాధ గురించి, రైతుల గురించి తెలవాలా అన్నట్టు ఇట్లా స్టార్టింగ్లోనే ఇచ్చిండు. వెలుగు పత్రిక అయినా కూడా మెచ్చుకోవాలి. అవును. ఎందుకంటే ఇట్లాంటివి చెయ్యాలా. ఏ పత్రిక వాళ్ళైనా సరే
ఇట్లాగా ఈ రైతుల కష్టానికి సంబంధించి ఏదున్నా సరే హైలైట్ చేయడం వల్ల ప్రజల బాధలను ఇక్కడ హైలైట్ చేయడం, అవును, అది మనకు అవసరం. తర్వాత రాజకీయాలు మాట్లాడుకుందాం, అవును, కానీ ఇక్కడ ప్రజల తర్వాతనే కదా ఎవరైనా. అవును. సో ఇక్కడ వెలుగు పత్రికను కూడా అప్రిషియేట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ చలో ఆంధ్రజ్యోతికి వెళ్దాం, తర్వాత మన జిల్లా పేపర్లను కూడా చూద్దాం. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వరే వా ఏ మాట అని నిన్న అందరికీ అనిపించింది. అవును. సో అదే ఇక్కడ వేసిండు. మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, సో జట్టు సభ్యులతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సంతోషం. సో ఇది మనం ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అవును. ఇదే 4,47,864 ఎకరాల్లో పంట నష్టం. ఇక్కడ పత్తి పంట మొత్తం నీళ్ళమయం అయిపోయింది. ఇక్కడ యవ గురించి మనం మాట్లాడినాం. తారవ బువ్వ వరద పాలు. ఆంధ్రజ్యోతి అతను కూడా మంచిగా ఇచ్చాడు. కొంచెం మీదికను ఇక్కడ కొంచెం తారవ బువ్వ వరద పాలు ఆదుకోవాలని సిద్దిపేట కలెక్టర్ను వేడుకుంటున్న తారవ్వ. ఇప్పుడు మనం మాట్లాడినాం కదా ఈ అవ్వని గటేర్లా చూడు, గటేర్లకి వెళ్ళి ఎత్తుకుంటుంది పాపం. డ్రైనేజీలో కొట్టుకుపోయిన 150 క్వింటాల వడ్లు, డ్రైనేజీలో 150 క్వింటాల్ గంపతో ఎత్తిపోసిన రైతు తారవ్వ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఘటన. ఆదుకోవాలంటూ కలెక్టర్ కాళ్ళ మీద పడి రోదన. రాష్ట్ర వ్యాప్తంగా రైతులది ఇదే పరిస్థితి. వరదలకు 5 మృతి, ముగ్గురు గల్లంతో 168 గొర్రెలు మృతి. ఇది మరి ఎక్కడ రాలేదు ఇంతకుముందు వేరే పేపర్స్లో. అవును, మెయిన్ పేపర్లో అయితే లేదు, లోపల ఉండొచ్చేమో కానీ. ముంపులో వరంగల్, హన్మకొండ, మున్నేరు సమీపంలోని ఇళ్లలోకి నీరు. సో ఇక్కడ తారవ కష్టాన్ని చూడండి. కలెక్టర్ గారి కాళ్ళ మీద పడి వేడుకుంటున్నది ఆదుకోవాలని చెప్పేసి. 150 క్వింటాల్ల వడ్లట. నేనేదో ఎన్నో తక్కువ అనుకున్నా. 150 క్వింటాలు పాపం ఎంతసేపు కష్టపడ్డదో ఆ తల్లి ఆ వడ్ల కోసం తీయడానికి. బతికున్న వ్యక్తి మార్చురికి తరలింపు. విషయం. కూలీలకు 400, విద్యార్థులకు 1000. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దినసరి కూలీలట. రోజుకు 400 నుంచి 800 వరకు కూలీ, భోజనం. ఓటర్ల వివరాల సేకరణకు ఇంటింటికి విద్యార్థులు. జూబ్లీ హిల్స్లోని కృష్ణానగర్లో దోశ వేస్తున్న పొన్నం చిత్రంలో ఉత్తమ్. మనకి ఎలక్షన్లని కనబడతాయి ఈ విచిత్రాలు అన్ని. అవును, ఊడడం కానీ, అదే పిల్లల్ని ఎత్తుకోవడం కానీ, అదే సినిమాలో చూసినట్టే ఇది నిజ జీవితంలో కూడా ఇల్లు ఇల్లనే జీవిస్తున్నారు. రంగం సినిమాలో ఉంటుంది ఆ సీన్. అవును, ప్రతి సీన్. ఈ ఇట్లాంటివన్నీ మనకు ఈ ఎలక్షన్లు వచ్చినాయంటే ఇక ఓటర్లు కావాలా, వాళ్ళ దగ్గర పోవాలా, వాళ్ళ దోశలు వేయాలా, మందిలో కలిసి తినాలి, మస్తున్నాయి ఛాయ్ అనాలా. అదే అది ఇవన్నీ ఎలక్షన్లు వస్తాయి. ఎందుకు ఈ పరిస్థితులు అని అంటే మీ దగ్గర ఉన్న ఓటు కోసం. ఆ ఓటుని ఎత్తుకపోయేందుకు ఇవి డ్రామాలు. అది ఎత్తుకపోయి మళ్ళీ వాళ్ళు సీట్లో కూర్చుంటారా, కథం ఆ సీట్ ఇడిసబెట్టారు. ఇక ఆ సీటు దిగితే కారులో సీట్ ఎక్కాలి, కారు సీట్ దిగితే ఆ సీట్లో కూర్చోవాలి. అంతేగాని ఎన్నడన్నా ఇల్లు ఎప్పుడన్నా కానీ వచ్చి మరి దోశ కృష్ణానగర్లో అది ఏ టిఫిన్ సెంటర్ కానీ నార్మల్ టైంలో వచ్చి కూడా కూర్చుండి నువ్వు ఒక దోశ తినిపో చెయ్యకు, నువ్వు చేసి నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు వచ్చి అరే ఒక దోశ అంటే అరే నా దుకాణానికి ఎమ్మెల్యే వచ్చిండు అది అని చెప్పుకున్నాను కూడా ఎంత ఖుషి అయిపోతారు. కూడా జనాల్లోకి వెళ్ళి వాళ్ళ బాధలు ఏందో, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో తెలుస్తాయి కదా, దగ్గర ఉండి చూసినట్టు అవుతుంది కదా. పొన్నం ప్రభాకర్ గారు అవును చిత్రంలో ఉత్తమ్ గారు కూడా ఉన్నారు అక్కడ, చూస్తున్నాడు దోశ మంచిగా చేస్తున్నాడు అన్నట్టు చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. అవును, ఈయనేమో సిన్సియర్ గా ట్రై చేస్తున్నాడు. నాకు ఆల్రెడీ నాకు అనుభవమే, గతంలో నేను చేసిన అన్నట్టు ఎంత సిన్సియర్ గా అట్లా గరిటతోటి ట్రై చేస్తున్నాడు. సో అది ఇప్పుడు ఏమైతుందంటే రోజుకు 400 నుంచి 800 ఇస్తారట అక్కడ ప్రచారంకి వెళ్తే. అది కాదు, అది అట్లా కాదు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కార్మికులకు ఇదేంటి అడ్డాలు వెలవెలబోతున్నాయట. ఉదయం 8 గంటల కల్లా కూలీలతో రద్దీగా ఉండే ఆయా ప్రాంతాల్లో ఇటీవల ఖాళీగా కనిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కృష్ణానగర్, రామత్ నగర్ డివిజన్లో కార్మిక నగర్, బోరబండ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో కార్మికులు అడ్డాలుగా ఉంటున్నాయట. సాధారణ రోజుల్లో 8 గంటలకి కూలీలంతా అక్కడికి వచ్చి ఉపాధి కోసం నిలబడతారు. ఎవరైనా అడ్డుగా వస్తే పని ఉందా సార్ అని అంటూ అడుగుతారని చెప్పి 2 పేజీలో చూద్దాం. ఇదేంటంటే కృష్ణానగర్ది మన అదేరా. ఇప్పుడు ఏంటంటే మన జూనియర్ ఆర్టిస్టులు కూలీలు కూడా ఉంటారు. మొత్తం వీళ్ళే ఉంటారని కాదు, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు,
ఆ కూలీలు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే 8 కల్లా ఆడ ఆట మీదకి పోతే వాళ్ళని పనికి ఇదొలకపోతారు, 1000 రూపాయలకు 500కు మాట్లాడుకోవచ్చు అని ఉంటుంది. అయితే అట్లా ఎగబడతారు ఆడ. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార పర్వం మొదలైనప్పటి నుంచి ఈ అడ్డాల్లో ఆ పరిస్థితి కనిపిస్తలేదు. అంటే ఉండలేరు ఇక, వాళ్ళకి ముందే వస్తున్నాయి, డేట్లు ఫిక్స్ అవుతున్నాయి. నువ్వు పలానా రోజు నుంచి పలానా రోజు దాకా నువ్వు పొద్దుల పూట ఇక నువ్వు ఏడ నిల్చుంటూ లేదు, మాకే పని చేయాలా అని చెప్పేసి తోలకపోతారు అన్నట్టు. ఈ అడ్డాల్లో ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తలేదట. రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల అవసరాలకు దినసరి కూలీలను వినియోగిస్తుండడమే ఇందుకు కారణం. ఇది ఒరిజినల్. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలకు 3 పార్టీలు జనాలు కావాలా. ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకొని వద్దాం? ఇప్పుడు నార్మల్ ప్రజలు అయితే అందరూ ఉద్యోగాలు కానీ జాబ్లు కానీ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ కూలీలు అయితే దొరుకుతారు, వాళ్ళకు ఒక 300 రూపాయలు ఇస్తే వాళ్ళు కూడా మీతో సాయంత్రం చేసుకుంటారు, తిరుగుతారు, ప్రచారం చేస్తారు. అట్లా రోజుకు 400 మధ్యాహ్నం భోజనం కూడా ఇస్తారట. వాళ్ళే నియోజకవర్గంలో ఉదయం సాయంత్రం 2 దఫాలుగా ప్రచారం జరుగుతోంది. 2 పూటల ప్రచారానికి వచ్చిన వారికి రోజుకి 400 నుంచి 800 వరకు, దాదాపు 400కు వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు కూలికి పోతే ఖచ్చితంగా 1000 రూపాయలు 800 అట్లా ఉంటది ఒక రోజుకి. తక్కువ అంటే నువ్వు 400 ఇస్తాను రోడ్డుకుంటాడు కానీ, కాబట్టి దాదాపు 800 వరకు ఉంటది. ఒక పూట ప్రచారంలో పాల్గొంటే 200-300 వరకు కూలి ఇస్తున్నారు. అంటే పొద్దుగాల పూట, మధ్యాహ్నం ఉండదు అన్నట్టు. పొద్దుగాల ఒక 2-3 గంటలు, మళ్ళీ పొద్దుకి ఒక 2-3 గంటలు, ఇక్కడ ఒక 300, అక్కడ ఒక 300 గట్ల ఇస్తున్నారు. అన్నము అవి ఇస్తున్నారు అన్నట్టు. పార్టీ నేతలు ప్రచార సమయంలో తమ వెంట 100 మందికి తగ్గకుండా జనం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే మంది లేరనుకో, వీడి వెనక మంది దిక్కులేరు, వీడికి ఓట్లు వేయటట్టు లేవు అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఉండాలి 100 మంది మినిమం వేసుకుంటారు. ఇక 100 మంది ఇంటూ ఒక 700 వేసుకో యావరేజ్గా. ఒక మనిషికి 700 చొప్పున ఇచ్చుకుంటూ పోతారు. కాబట్టి ఎన్ని రోజులు ఇట్లా ప్రచారము, ఎన్ని రోజులు, ఎన్ని వేలు, ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో దీన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. విద్యార్థులకు అయితే 1000 రూపాయలు ఇస్తారట. ఇంటర్ డిగ్రీ విద్యార్థులను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వినియోగించుకుంటున్నాయి. మనం ఇప్పుడు జిల్లా పేపర్కి వచ్చినాం. నిర్మల్ జిల్లా గురించి మనం మాట్లాడుకుందాం. యువజనం ప్రతిభకు పట్టం 4న జిల్లా కేంద్రంలో ఉత్సవాలు అట. ఇది యూత్ ఫెస్టివల్ అంటారు కదా సార్, యూత్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో గ్రూపులుగా డ్యాన్స్ కానీ పాటలు కానీ, అంటే గ్రూపే, సింగిల్గా సోలోగా ఏదైతే లేదు. అయితే వాళ్ళని నిర్వహించి ఎవరైతే మంచిగా ప్రతిభ కనబరుస్తారో వాళ్ళకు అవార్డు పాటు దానికి సంబంధించి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. తర్వాత దానికి కావాల్సిన అయితే చూడండి, యువతలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం యువజన సంబరాల శ్రీకారం చుట్టింది. చదువుతో పాటు కళా ప్రదర్శనల ప్రతిభ చూపించే సమయం ఆసన్నమైంది. నవంబర్ 4వ తేదీ నుంచి జిల్లా కేంద్రంలో సోఫీనగర్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో యువజనోత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లా యువజన సర్వీసులు క్రీడా శాఖల ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారట. అది నిర్వహించే అంశాలు ఏమున్నాయంటే జానపద నృత్యం, తర్వాత జానపద పాటలు, కవిత్వాలు, వ్యాసరచన పోటీలు, పెయింటింగ్స్, ఉపన్యాసాలు, తర్వాత ఇన్నోవేషన్ ట్రాక్ తదితర అంశాలలో విజేతలను హైదరాబాద్ నిర్వహించి రాష్ట్ర స్థాయి యువజనోత్సవ ఎంపిక చేస్తారట. ఇక్కడ గెలిచిన వాళ్ళను అక్కడికి పంపిస్తారు. అది సో అర్హులు ఎవరు అని అంటే, జిల్లాకు చెందిన యువత 15 నుంచి 29 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అర్హులు. సో యువజనోత్సవ పోటీలో పాల్గొనే యువత ఎవరి సామాగ్రి వారే వెంట తెచ్చుకోవాలి. జానపద గీతాలు ఆలపించేవారు 10 మందికి మించరాదు. సో పాటలు పాడాలంటే 10 మంది లాస్ట్. జానపద పాటల బృందంలో 10 మంది మాత్రమే పాల్గొనాలి. కవిత్వం 9 నిమిషాల్లో, వ్యాసరచన 1000 పదాలతో గంట సమయంలో పూర్తి చేయాలి. పెయింటింగ్స్ A2 సైజ్ పేపర్లో 90 నిమిషాల వ్యవధిలో, అంటే గంటన్నరలో పూర్తి చేయాల్సి ఉంటుంది. చిత్రలేఖనానికి సంబంధించి శీర్షిక 20 నుంచి 30 పదాలు మించకూడదు. పెయింటింగ్ సామాగ్రి ఎవరికి వారే తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ పెయింటింగ్ అంటే మావాడు గుర్తొచ్చాడు, పార్పల్లిలో హరీష్ అని మా ఫ్రెండ్ ఉంటాడు. కానీ ఏజ్ కూడా అంతే ఉండాలి. లేదు, వాడికి 29 పెట్టండి. 15 నుంచి 29 సంవత్సరాలు. మీరు కూడా 15 నుంచి 29 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో మీ కళా నైపుణ్యం అయితే మీరు దీనికి చేసుకుంటే మీకు ఏమైనా మీ ప్రతిభ బయటపడుతుంది. ఇలాంటివి చేయడం వల్ల మంచిదే. జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు ఊరికే చదువే కాదు, ఇట్లాంటివి కూడా వీటిని కూడా ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఇది మంచి ప్రోగ్రామే, అయితే సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు నేడు 2K రన్ అంట. మీరు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం
ఏక్తా దివస్ ఏక్తా దివస్ నిర్వహించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారట. ఇందులో భాగంగా గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు ఉదయం 8 గంటల నుంచి 2K రన్ నిర్వహిస్తున్నారంట. ఆల్రెడీ అయిపోయి ఉంటుంది మనకు తెలిసి. ఇదే మొత్తానికి ఇక్కడ కంటెంట్ ఏంది అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతిని పురస్కరించుకొని ఇట్లాంటివి చేసినప్పుడే ఇలా ఎందుకు ఇట్లా చేస్తున్నారని జనాలు మాట్లాడతారు. ఆహా ఆయనది జయంతి ఉందట అని జనాలు మాట్లాడుకొని ఆయన ఎవరు, ఆయన ఏం చేసిండు అనేది మొత్తం చర్చకు వస్తాయి. కానీ ఎస్పీ మన నిర్మల్ జిల్లా ఎస్పీ చాలా దాంట్లో మంచి యాక్టివ్ గా పాల్గొంటారు, మంచి కార్యక్రమాలు చేస్తారు. అవును, మొన్ననే ఆ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అది నిజంగా మంచి 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 వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఒక కాలనీలో శ్రీనగర్ కాలనీలో అనుకుంటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవునవునవును, కాబట్టి మంచి కార్యక్రమాలు ఎస్పీ గారు చేస్తున్నారు. నిజంగా ఎస్పీ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. మంచి కార్యక్రమాలతో మా నిర్మల్కు మంచి మంచి పనులు చేసి పెడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మొత్తం పదవీ విరమణ చాలా జరుగుతున్నట్టున్నాయి. పదవీ విరమణ శుభాకాంక్షలు అట. మొత్తం చాలా మంది జడ్పీఎస్ఎస్ గుండంపల్లి వాళ్ళు పదవీ విరమణ, ఇక్కడ కూడా గంగాధర్ పద్మావతి దేవదాస్ గారు. ఇవాళ మొత్తం ఈనాడు పేపర్ దాదాపు పదవీ విరమణతో నిండిపోయింది. హైలైట్ వాడుతుంది. నిర్మల్ బస్ స్టాండ్లో ఎదురుగా ట్రాఫిక్ చిక్కుకున్న అంబులెన్స్, చోదక అంబులెన్స్కు దారిద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొంచెం గమనించాల్సింది ఏంటంటే అంబులెన్స్ అనేది నార్మల్గా మనం ఆటో లాంటిది కాదు. అందులో ఒక పేషెంటు ఆరోగ్యంతో ఇట్లా ఎమర్జెన్సీ అనే వాళ్ళని మాత్రమే అంబులెన్స్ తీసుకుని వస్తారు. లేకుంటే నార్మల్గా వాళ్ళు డాక్టర్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు, పెద్ద ఆటోలో వెళ్ళిపోతారు, ఇబ్బంది ఉండదు. కానీ ఏదైతే అంబులెన్స్కు మనం ఇక్కడ మన దారి ఇవ్వకుండా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అరే ఇతర దేశాల్లో అయితే అంబులెన్స్ దారి ఇవ్వకుంటే చాలా అంటే చాలా ఫైన్లు ఉంటాయి. ఆ భయం మనకు లేదు కాబట్టి మనకు అట్లా ఉందో తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ అంబులెన్స్ చూస్తే ఖచ్చితంగా మీతో పాటు పక్కన వాళ్ళకి జరిపి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. నిన్న రాస్తా చెప్పినట్టు అరే ఒక నిమిషం ముందు తీసుకొస్తే బతికేది, ఒక అర్ధగంట ముందు తీసుకొస్తే బతికేది అని అంటే ఈ టైంలో మీరు దారిస్తే ఆ ఒక్క నిమిషంలో ఆయన బతికే అవకాశం కూడా ఉంటుంది. మీరు పరోక్షంగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, పరోక్షంగా వాళ్ళని కాపాడిన వాళ్ళు కూడా అవుతారు. సో ఇలాంటివి జరిగినప్పుడు చూడండి, ట్రాఫిక్ ఎంత ఉన్నా కూడా కొంచెం ట్రాఫిక్ అంబులెన్స్కి మాత్రం దారి ఇచ్చేలాగా చూడండి. అదే ఇది హైలైట్ చేసింది చూడండి ఒకసారి. అయినా మన నిర్మల్లో బాగా ట్రాఫిక్ అయింది. జిల్లా అయింది కాబట్టి చాలా అంటే చాలా ట్రాఫిక్. ప్రతి అవసరానికి జిల్లా కేంద్రం కాబట్టి ఇక్కడికి వస్తారు. అది 2వ కరాటే ఎంపిక పోటీలట. దిలావర్పూర్ మండలం సిర్గాపూర్లోని ఉన్నత పాఠశాలలో నవంబర్ 2న పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో కరాటే అండర్ 14 ఏళ్ళు బాలబాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని డిఓ డి భోజన్న జిఎఫ్ సెక్రటరీ ఏ రవీందర్ గౌడ్ తెలిపారు. 2 నుంచి కరాటే ఎంపిక పోటీలు ఉంటాయట. అండర్ 14 అనమాట. ఇది దిలావర్పూర్ మండల్ సిర్గాపూర్లో ఆ స్కూల్లో జరుగుతాయి. ఈకేవైసీ తప్పనిసరి. ఉపాధి హామీ పథకం కూలీలందరికీ ఈకేవైసీ చేయించాలని మండల ప్రత్యేక అధికారి గోవర్ధన్ గారు అన్నారు. గురువారం మండలంలోని పెరకపల్లి, రేవోజిపేట, బుట్టాపూర్ గ్రామాల్లో పర్యటించి జరుగుతున్న ఈకేవైసీని పరిశీలించి మాట్లాడారు. ఇది దస్తరాబాద్ ఇది న్యూస్. నాణ్యమైన పత్తికే మద్దతు ధర అట. సో నాణ్యమైన పత్తి పంటకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు నిన్న అన్నారు. గురువారం పట్టణ సమీపంలోని కేదార్నాథ్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్లను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలన్నారు. పత్తి పండించిన రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మద్దతు ధర ఇవ్వాలని సిసిఐ ద్వారానే కొనుగోలు చేయాలన్నారు. పంట అమ్మిన వెంటనే రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలన్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ పత్తి అమ్మకంలో రైతులకు ఇబ్బందులు కలగకూడదని, తేమ నిర్ధారణ పారదర్శకంగా జరగాలని చెప్పారు. పంట అమ్మేందుకు రైతులకు కిసాన్ యాప్ గురించి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్ పత్తి పంట కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, బీజేపీ నాయకులు వాళ్ళందరూ పాల్గొన్నారు. సో ఈ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నమాట. 20 గేట్ల నుంచి 1,00,000 క్యూసెక్లు శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో 26 గేట్లను ఎత్తి దిగువకు 1,00,000 నీటిని విడుదల చేస్తున్నారు. అటు బాబ్లీలో 14 గేట్లకు గాను 10 మూసివేయగా మిగతా 4 గేట్లు తెరిచి ఉంచారు. ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్పికి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. తరచూ వర్షాల కారణంగా అత్యధిక రోజులు గేట్లు ఎత్తి ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 880
టీఎంసీల వరకు గోదావరిలోకి వదిలేరు. సో వర్షాలు ఈ సంవత్సరం ఎట్లానో బాగున్నాయి. దానివల్ల వర్షాలు వర్షాకాలం పడుతున్నాయి, చలికాలం పడుతున్నాయి, ఇక ఎండాకాలం కూడా పడేటట్టున్నాయి. పడతాయి. ఇక ఇది ఇప్పుడు తయారైంది అట్లా. అయ్యప్ప దీక్ష ఆరోగ్య రక్ష. నిజంగానే అయ్యప్ప దీక్ష తీసుకునే వాళ్ళు మస్తు గ్రేట్ అబ్బా కదా. ఎందుకంటే అది మామూలు కష్టం ఉంటుంది. అసలే చలికాలం చల్లగా నీళ్లు ఉంటాయి. వాళ్ళేమో పొద్దుగాల పూటలు వేసి స్నానాలు చేసి 4 గంటలకు లేవాలా, 4:30 దాకా స్నానాలు ఏమో అయిపోవాలా. అలా చాలా కఠినంగా ఉంటాయి నియమాలు. ఇగో నియమాల మాల, అయ్యప్ప మాల అంటేనే నేలపైన నిద్రపోవడం అంట. అదే నేల మీద నిద్రపోవాలా, చల్లటి నీళ్ళలో స్నానం చేయాలా, చలి పెడతా ఉంటది. అది చెప్పులు వేసుకోవద్దు, మామూలు ఉండదు అయ్యప్ప మాల అంటే. కానీ వాళ్ళకు ఆరోగ్య రక్షణ అంట. అది కూడా ఇది ఒక రకంగా ఆరోగ్యమే. అది మనం భయపడతాం కానీ అది అయ్యప్ప మాల ఒక ఆరోగ్యమే, ఆరోగ్య మాల అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా చాలా గ్రేట్. అది మీకు తెలకుండానే మీ ఆరోగ్యం మీద కూడా మీరు శ్రద్ధ తీసుకున్నట్టు. సో ఉమ్మడి జిల్లాలో 1986లో ప్రారంభమైందట. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1986లో ఇది స్టార్ట్ అయిందట. 39 ఏళ్ల కిందట వృత్తిరీత్యా కేరళ నుంచి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయడానికి వచ్చిన కృష్ణమూర్తి ఆ తర్వాత రాఘవేంద్ర గురుస్వాములతో మొదలైన అయ్యప్ప దీక్ష కాలక్రమేణా ఉమ్మడి జిల్లాలో నలుమూలలకు వ్యాపించింది. ఏటా 25,000కు పైగా మంది భక్తులు దీక్షలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, సుంకిడి, మంచిర్యాల, బైన్సా, ముదోల్, ఇచ్చోడ, కాగజ్ నగర్, కడ్తాల్, బెల్లంపల్లి, ఉట్నూరు, ఖానాపూర్, జన్నారం, గూడెంగుట్ట, ఆసిఫాబాద్లో అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయి. కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు ఈ ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. దీక్ష సమయంలోనే కాకుండా ప్రతి బుధవారం అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తుల సంఖ్య పెరుగుతుంది. సో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ అయ్యప్ప మాల అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇక్కడ 39 ఏళ్ల నుంచి నడుస్తుంది. అది 1986లో స్టార్ట్ అయింది. ఏది అని అంటే వృత్తిరీత్యా వచ్చినట కేరళ నుంచి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయడానికి. ఎవరు? కృష్ణమూర్తి. సో ఆయన ఇక్కడ రాఘవేంద్ర గురుస్వాములతోటి అప్పుడు మొదలైంది ఈ పద్ధతి. ఇక అక్కడి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. సో కేరళ నుంచి వచ్చిన మనిషితోటి ఇక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే కేరళలోనే కదా పెద్ద అయ్యప్ప గుడి ఉంది. లేదు తమిళనాడు ఉంది. చల్లే కేరళ ఉంది. ఇగో కాలినడకన ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి వెళ్తున్న స్వాములు. అయ్యప్ప మాల నిజంగా ఆ భక్తులను చూస్తే మంచి భావన వస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులను చూస్తే మంచి ఫీల్, మంచి వైబ్ వస్తుంది. ఈ అన్నదానాలు కూడా మంచిగా శ్రద్ధగా పెడతారు. మంచిగా ఓపికతోటి కొన్ని రకాల ఐటమ్స్ చేసుకొని మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. సో అది అయ్యప్ప దీక్ష. పోచమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపనకు తరలిరండి అని చెప్పేసి మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నట్టున్నాడు. పూజలు చేస్తున్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు. సో ఇది సారంగపూర్ అనమాట. అడెల్లి మహాపోచమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపనకు భక్తులు భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆలయాన్ని సందర్శించిన ఆయన పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతన ఆలయంలో పునఃప్రతిష్టాపన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ 3వ తేదీ నుంచి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. 7న వేద పండితులు పోచమ్మ తల్లికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సింగం భోజాగౌడ్, ఇన్ఛార్జ్ ఈవో కె భూమయ్య, పిఏసి వైస్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారన్నమాట. సో నిన్న వెళ్ళినట్టున్నాడు మహేశ్వర్ రెడ్డి గారు అక్కడికి. 7వ తారీఖు నాడు వేద పండితుల మధ్యలో జరుగుతుంది అనమాట. అంటే 3వ తారీఖు నుంచే కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా 7 వరకు పూజ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత 7వ తారీఖు నాడు సో ఈ కార్యక్రమానికి నిజంగానే పెద్ద ఎత్తున వెళ్ళాలి. అడెల్లి పోచమ్మ అంటే అందరికీ సెంటిమెంటే. ఖచ్చితంగా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రాణం తీసిన సోయాబీన్ కుప్పనట. రహదారి ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు దుర్మరణం. నిర్మల్ గ్రామీణ మండలం అక్కాపూర్ గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సోన్ మండల న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన దావతి ప్రవీణ్కు దుర్మరణం చెందాడట. ఎస్ఐ లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం ప్రవీణ్ కుమార్ తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనం నిర్మల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు నిర్వహించడానికి బయలుదేరాడు. అక్కాపూర్ శివారులో రైతులు రోడ్డుపై సోయాబీన్ ఆరబెట్టి నలుపు రంగు కవర్ కప్పారు. ప్రవీణ్ గమనించకపోవడంతో సోయాబీన్ కుప్పపై నుంచి ద్విచక్ర వాహనం వెళ్లడంతో అదుపు తప్పి పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంగా అక్కడికక్కడే మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇతనికి భార్య 2 కుమారులు ఉన్నట్లు తెలిపారు. రహదారి ప్రమాదం ఇది మన మక్కలు కానీ అదే ఇది వడ్లు వడ్లు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు రోడ్ మీదనే వస్తున్నారు రైతులు. అవును. సో ఇది చాలా తప్పు. ఇది ఒక ప్రాణం పోయింది, ప్రాణం బలి తీసుకున్నట్టు అయిపోయింది. రోడ్డు మీద పోసుడు ఏంది నాకు అర్థం కాదు. ఎంత ఘోరమైంది ఆ విషయం. ఒక కుటుంబం, 2 పిల్లలు, 2 భార్య, వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? చక్కగా జాబ్కి వెళ్ళే టైంలో ఇట్లాంటిది జరిగింది. మీరు కూడా ఇట్లా రోడ్ల మీద మన ఇప్పుడు ఎక్కడైనా అంతే ఉన్నది. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క గ్రామంలో బయట మీరు చూస్తే మొత్తం అన్ని రోడ్ల మీద ఆడికి కిలోమీటర్లు అవే కనబడుతూనే ఉంటుంది. ఒక దగ్గర కాకుండా ఒక దగ్గర తప్పించుకున్నామంటే ఒక దగ్గర మిస్ అయిపోయింది. ఆయన అక్కడ తప్పించుకుని వచ్చింది, చూసుకుంటూ వచ్చింది కావచ్చు, కానీ అన్ని ఆ టైం రాత్రిపూట అంటే కష్టమే కదా కనిపించదు. కొద్దిగా ఏంటంటే మీరు పోసిరు కావచ్చు, కానీ కొంచెం సైడ్కు చేసుకున్నాం, లేకుంటే నైట్ లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏమన్నా లైట్లు ఏమన్నా అక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ ప్రమాదం ఉందని ఒక బోర్డు పెట్టడము, ఇక్కడ ఒక ఇట్లా కుప్ప ఉంది, వరి కుప్ప ఉంది, వడ్లు ఉన్నాయి, మక్కలు ఉన్నాయి అని చెప్పేసి ఒక బోర్డు ఏదైనా పెట్టి అక్కడ వాళ్ళ అవతలకి వెళ్ళి అచ్చటోళ్ళకు కనబడేటట్టు చేస్తే ఏదైనా బోర్డు తోటి ఇట్లాంటివి జరగవు. అంతేగాని బేఫికర్ తోటి ఆడికిడికి కప్పేసి మంచిగా మీరు ఇంటికాడ వైపు అంటే ఇట్లా ఎంత ఇబ్బంది. ఇప్పటికీ ఎన్నో రకాలుగా వస్తున్నాయి ఇట్లాంటి ప్రమాదాలు. మళ్ళా ఇది మనిషి సృష్టించిన ప్రమాదం ఇది, అవునా కదా? అవును, మనిషి సృష్టించిన అంటే వాళ్ళు కావాలని చేయలేదు, కానీ చేసిన దగ్గర రోడ్డు మీద కాదు. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమన్నా అది పోసి అదేమన్నా నీ కళ్ళ మాదేమన్నా రోడ్డు పోసిపోయినావా అయిపోయి ఇంటికాడ వాడినా ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఇప్పుడు బాధ్యుడు ఎవడు నష్టపోయింది ఇక్కడ? కాబట్టి రైతుల కోసం మనం ఎంతైనా చేద్దాం, కానీ ఇట్లా రోడ్ల మీద పోసి వేరే వాళ్ళ ప్రాణాలు తీయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఆయన కూడా ఒక రైతు బిడ్డే. ఇట్లాంటి జరగకుండా ముందు రైతులు కొంచెం మీ వడ్లు కానీ మక్కలు కానీ కొంచెం మీ కళ్ళాల్లో కానీ రోడ్డుకు మొత్తం కిందికి దించుకొని అట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. అవసరమైతే మీకు ఏమన్నా మీరు ఆరబెట్టుకోవడానికి ఏమైనా కావాలంటే ప్రభుత్వాన్ని అడుగుండ్రి, అటు పక్క పొంటి సపరేట్గా రైతుల కోసం ఏదైనా రోడ్ వేస్తే మంచిగా ఉంటుంది. అంతేగాని ఉన్న రోడ్డు మీద తీసుకొచ్చి మీరు అట్లా వేస్తే ఏడికెళ్ళి పోతారు? చూసుకోకపోయే చచ్చిపోయాయి. అది ఇప్పుడు ఆ 2 పిల్లల చదువేం కావాలా? వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలా? వాళ్ళకు తండ్రి నిన్నటి దాకా మంచిగా వాళ్ళు స్కూల్కి వెళ్ళి నా డ్యూటీకి వెళ్ళి మా నాన్న వస్తాడని వాళ్ళు ఎదురు చూసి పాపం ఎంత బాధ. ఇప్పుడు వాళ్ళకు ప్రతిదీ మనం ఇట్లా వివరించడం కాదు, మనం కొంచెం బాధ్యతతోటి ఆలోచించుకోవాలి. ఆ ప్లేస్లో మనం ఉంటే ఎట్లా అని అన్నప్పుడే అట్లాంటివి జరగకుండా మనం జాగ్రత్త పడతాం. విచారణ కేంద్రం ఎక్కడ? బైన్సా ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు తికమక అవుతున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు బస్సుల వివరాలు తెలుసుకునేందుకు విచారణ కేంద్రం కోసం వెతుకుతున్నారట. బస్టాండ్ ప్రయాణికులు ఆయా ప్లాట్ఫామ్ కోసం వెతుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది చాలదన్నట్లు అక్కడ ఎప్పుడు మూసి ఉండే ఓ టేల విచారణ కేంద్రానికి అడ్డుగా ఉండడంతో ప్రయాణికులు అవస్థలు తప్పడం లేదు. ఇక్కడ ఒక టేల కనబడుతుంది ఫోటోలో. ఆ టేల ఆ విచారణ కేంద్రానికి అడ్డు ఉన్నదట. అసలు అక్కడ టేల పెట్టుకోమని ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన అన్నారు. జనాలకు ఆ విచారణ కేంద్రం అనేది క్లియర్ కనబడాలి. యాడికెళ్ళి ఏ దిక్కు నుంచి చూసినా అక్కడ ఉందిరా ఎంక్వైరీ అనేది కనబడాలి. అంతేగాని నువ్వు టేలను అడ్డం పెట్టుకొని విచారణ కేంద్రం అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. బస్సులో ఇప్పుడు చాలా చదువుకునే వాళ్ళు ఉంటారు. మన నిర్మల్లో ఎంత క్లియర్ ఉంటుంది అది విచారణ కేంద్రం? మందికి కనబడుతుంది. ఆడికెళ్ళి చూడొచ్చు, ఇక్కడికి చూడొచ్చు. ఎక్కడోడైనా ఆడ పోయి అడిగితే, ఎందుకంటే అది మందిలో పెట్టిరు ఎంక్వైరీ. అదే కావాల్సింది అదే కదా. ఇప్పుడు బస్ స్టాండ్లో చాలా మందికి రైతులకు చదువు రాదు, ఈ బస్ ఎటు పోతుంది, గా బస్ ఎటు పోతుందని వేరే వాళ్ళని అడగకుండా ఒక విచారణ కేంద్రం ఉంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి సార్ ఈ బస్ ఎక్కడికి పోతుంది అంటే వాళ్ళు మొత్తం చెప్తారు, పూర్తి వివరాలు ఇస్తారు. కాబట్టి అలాంటి ఉండడం ఖచ్చితంగా. ఇలాంటి టేలాలు అడ్డం పెట్టేసి బైన్సా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇది ఇట్లా జరుగుతుంది. కాబట్టి బైన్సా ఆర్టీసీ ఈ బస్ స్టాండ్ అధికారులు స్పందించి ఆ టేలను తీపిచ్చి ఆ విచారణ కేంద్రాన్ని కొంచెం ప్రజలకు ఈజీగా పెట్టండి. ఎందుకంటే పాపం ఇబ్బందులు పడతారు కదా. ప్రతి ఒక్కరికి అవసరమే విచారణ కేంద్రం అనేది, ప్రతి ఒక్కరికి అవసరమే. 5 నిమిషాలకు ఒక్కోళ్ళని వస్తారు, 2 నిమిషాలకు ఒక్కోళ్ళని వస్తారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అది విచారణ కేంద్రం. కాబట్టి ఆర్టీసీ అధికారులు కొంచెం త్వరగా స్పందించండి. పదవి విరమణలు ఎన్ని ఉన్నాయి ఈ రోజు? బాగున్నాయి. మరి పదవి విరమణ జరగాల. పదవి విరమణ జరిగితేనే పాపం వీళ్ళు కూడా ఇంకెప్పుడు ఎంజాయ్ చేయాలా? ఇన్నొద్దులు పాపం జీవితం అంతా గవర్నమెంట్ డ్యూటీలో లేకపోతే ప్రైవేట్ డ్యూటీలో ఏవో చేసుకుంటూనే గడిపేశారు. ఇక ఇప్పుడు పదవి విరమణ అయిపోతే కొన్ని పైసలు వస్తాయి. ఆ పైసలతోటి పాపం పెళ్ళిళ్ళు కానీ, ఇల్లు కట్టుకున్నాడు కానీ, లేదంటే వాళ్ళు మంచి టూర్లకు ఆలయాలకు వెళ్ళడం కానీ ఇంకా ఇవే ఉంటాయి ఇప్పుడు. కాబట్టి
పదవి విరమణలు జరగాల, ఆ పదవుల్లోకి వేరే కొత్తలు రావాలి, యువత రావాలి కంపల్సరీగా. ఈ పదవి విరమణలు నిజంగా మంచివి, అవి జరగాల, వాటిని ఎంకరేజ్ చేయాలి. అయితే మీరు అన్నట్టు మీరు మొన్న చెప్పారు, ప్రతిరోజు చెప్తున్నారు, ఈ రోజే కాదు, ఫస్ట్ రోజు మేమున్నా మీకు తోడుగానే ప్రోగ్రామ్ని మీరు ప్రతిరోజు చెప్తున్నారు. మీరు మొదటి రోజు చదివిన రోజు 4 వచ్చినాయి, తర్వాత రోజు 2 వచ్చినాయి, ఈ రోజు చివరికి ఒకటే వచ్చింది. ఎందుకు? ఇది ప్రశ్నించక అంటే అడిగే వాళ్ళు లేకనా? మరి అడిగేటోళ్ళు తగ్గిపోయినట్టున్నారు. అది అదే అడిగేటోళ్ళు ఉంటే ఈ పేజ్ అంతా రావాలా, ఇదంతా నిండిపోతుంది, పేజ్ అంతా మనకి ఇదంతా నిండిపోతుంది, ఇక్కడ దాకా వస్తుండే, ఇది అలాంటిది ఇక్కడికి వచ్చింది. ఇది కొంచెం వాడుకోండి, ఈ పేజీ ఇది ఉంది కదా, మేమున్నాం మీకు తోడుగా అని వాట్సాప్ సింబల్ పెట్టి 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా మీరు వాట్సాప్ వేయుర్రి, ఫోన్ అని వేయుర్రి అన్నట్లు పెట్టాడు. అవును, మీ సమస్యను వాట్సాప్ చేయి. వాట్సాప్ ఎంత పోడు, వాట్సాప్ నువ్వు ఎన్నిసార్లు రోజుల ఓపెన్ చేస్తావు, క్లోజ్ చేస్తావు, యూట్యూబ్ ఓపెన్ చేస్తావు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తావు, ఇన్ని ఓపెన్ చేస్తావు కదా. ఈ వాట్సాప్ ఒకసారి ఓపెన్ చేసి ఈ నంబర్కి ఒకసారి ఎంట్రీ చేసి మీ కాలనీలో మీ ఊర్లో ఏదైనా సమస్య ఉంటే ఇగో మా ఊర్లోకి ఇట్లా ఉన్నది సమస్య అని పెడుతూ అంటే వాళ్ళు రెస్పాండ్ ఇస్తున్నారు మంచిగా. ఇది మనం ఊకే వాట్సాప్లో మన ఫేస్బుక్లో ఈ సమస్య ఉన్నది, దీన్ని పట్టించుకుంటలేరు, అధికారులు ఏం చేస్తున్నారు, ఓట్లు వేసేటప్పుడే వేస్తారు అని చెప్పేసి అల్ల ఊరుడు కాదు. ఇక్కడ మనకు ఒక అవకాశం ఉన్నది, దీన్ని వాడుకోరు. ఇక్కడ ఒక ఆయన వాడుకున్నాడు అట్లనే, ఏమని, నిర్మల్ అర్బన్ నుంచి నిర్మల్లోని ఇందిరానగర్లో పలు చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు అని చెప్పేసి అక్కడ ఉండే స్థానికులు చెప్పారు. అప్పుడు సిబ్బందితో ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి హరిభువన్ మున్సిపల్ డిఈ ఆయన రిప్లై ఇచ్చాడు. అది ఆయన సమస్య పెట్టిండు, మేము మంచిగా చేస్తాంలే సిబ్బందితోటి అని చెప్పేసి ఈయన రిప్లై ఇచ్చాడు. ఆయనకి ఇప్పుడు ఏమని ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పేపర్ కూడా వస్తుంది కాబట్టి అరే నేను నన్ను ఈ సమస్య గురించి అడిగినారు కాబట్టి ఇది మనం చేయలేదు అనుకో, మళ్ళీ చేయలేదు చేస్తాం అన్నాడు అని చెప్పేసి ముఖ పట్టుకొని మళ్ళీ తిరుగుతారు అని చెప్పేసి అది ఈ అధికారికి భయం ఉంటుంది ఇప్పుడు. అవును, కాబట్టి ఖచ్చితంగా పని అవుతుంది, ఇవాళ అవుతుందా రేపు అవుతుందా, కానీ 2-3 రోజులలో అయిపోతుంది. మీరు కూడా మీ సమస్యలు ఏమన్నా ఉంటే మేమున్నాం మీకు తోడుగా అనే దాన్ని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ అసలు పేపర్ చూసుడే మర్చిపోయారు జనాలు ఈ మధ్య, కాబట్టి ఈ యూట్యూబ్లో ఇవన్నీ ఉట్టుకొచ్చినాయి. అవును, సరే ఇప్పుడు ఏంటంటే దీన్ని అయితే జర అంతా మీరు సోయిలో పెట్టుకోరి వాడండి దీన్ని. రైట్, ఇది చిన్న ఇది చెప్దాము. ఏంటిది అది? ఇది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారట. ఇప్పుడు వర్షంలో ఎవరైతే నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో, వర్షాల కారణంగా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కలెక్టర్ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ నేను మా న్యూస్లో కూడా ఇందులో కూడా చెప్తున్నా, 9100677132లో సంప్రదిస్తే తక్షణమే సహాయం లభించేందుకు అన్ని శాఖల అధికారులు సిబ్బంది అందుబాటులో ఉన్నారట. ఓకే, ఇది మన నిర్మల్ది. ఓకే, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉండే రైతులు ఎవరైనా సరే ఈ నంబర్ని, మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే మాత్రం వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయర్రి. ఫోన్ చేస్తే తక్షణం వెంటనే అధికారులు మీకు రెస్పాండ్ ఇస్తారనమాట. అది ఓకేనా? ఇది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ నెంబర్ మళ్ళొకసారి చెప్పు, 9100677132. అది ఓకేనా? చిన్న కారణం తీస్తోంది ప్రాణం, యువత క్షణం ఆలోచిస్తే ఉజ్వల భవిత. టూరు వెళ్తానని దూర తీరాలకు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన చిట్ల అన్వేష్ 22 ఏళ్ళు ఉంటాయి, డిగ్రీ చదువుతున్నాడట. కుమారుడు కుటుంబానికి ఆసరగా ఉంటారని తల్లిదండ్రులు కలలు కన్నారు. స్నేహితులతో కలిసి టూర్కు వెళ్ళడానికి తండ్రిని డబ్బులు అడగ్గా ఏ కారణంతోనో లేవన్నారు. ఈ మాత్రం దానికి పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఏంది నువ్వు 22 ఏళ్ళ పిల్లడివి, ఆలోచన శక్తి ఉండాలి. ఇప్పుడు 18 ఏళ్ళు కాదు, 11 ఏళ్ళు కాదు. ఈయన చనిపోయిండు. అవును, ఇప్పుడు మేము చెప్పేది ఈయనడు పోయిండు, ఆయన అయిపోయింది. కానీ ఇదే వయసు ఉన్నోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ ఇట్లాంటివి చేసుకోకుర్రి. ఆత్మహత్యలు కరెక్ట్ కాదు. తండ్రి అన్నగట ఒక మాట అనొద్దా? ఆయన ఏమన్నా అన్నాడా? అరే పైసలు లేవు అబ్బాయి, దేనికో ఖర్చుకు పెట్టాల్సినవి ఉన్నాయి, గా పని ఉన్నది, గీ పని ఉన్నది, మళ్ళా వదువు పోనీ అని చెప్పేసి అన్నాడు. దానికి నువ్వు సూసైడ్ చేసుకుంటే ఎట్లా? ఈ చిన్న చిన్న కారణాలకు ఇట్లాంటి పనులు చేయకుండా. ఎందుకంటే మీరు పుట్టి నుంచి ఇప్పుడు నేను కూడా, నాకు కొడుకున్నాడు, చిన్న పిల్లడు, అన్ని ఎంత గమ్మత్ అనిపిస్తుంది అంటే ఆడితోటి టైం స్పెండ్ చేస్తుంటే, అట్లాంటి ఆ చిన్నతనం నుంచి మిమ్మల్ని ఒక 22 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా తీసుకొచ్చారు అని అంటే వాళ్ళు ఎంతో ప్రేమను చూపించుంటారు, మీ మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉంటారు, ఎన్నో కలలు కానీ ఉంటారు, మిమ్మల్ని చదివించారు, ఎన్నో వాళ్ళు మోసి మిమ్మల్ని నీటి దాకా తీసుకొస్తారు. వాళ్ళు మీరు ఇట్లా చిన్నదానికి
చిన్నదానికి ఒక్కసారి ఆలోచించలేవా నీ తల్లిదండ్రుల నుంచి? వాళ్ళ సైడ్ ఒకసారి ఆలోచించు. ఇప్పుడు కాకపోతే నీ దోస్తులు వాళ్ళు ఇప్పుడు ఏమి అయిపోరు. అరే దోస్తులారా నాకు ఇట్లా వీలైతలేదురా, మా నాన్నకి ఇట్లా పని ఉన్నదట, ఇప్పుడు కాదు కానీ మళ్ళీ ఒకసారి పోదాం అది చెప్పుకో. నీ నిడు సైడ్ వాళ్ళు పోతావోని కదా, మళ్ళీ పోదువు నువ్వు. గంతే, నువ్వు నీ తండ్రి సైడు నీ తల్లి సైడ్ ఉండాలా. వాళ్ళు అద్దన్నారని చెప్పేసి ఇక చచ్చిపోతే ఏమొస్తుంది? కానీ ఇది మన నిర్మల్ జిల్లాలోనే ఎక్కువ ఉన్నది, గమనించారా మీరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏడాదిలో ఆత్మహత్య వివరాలు ఇలా ఉన్నాయంటే ఆదిలాబాద్లో 220 అంటే చాలా తక్కువ, మంచిర్యాలలో 320 ఇది కొంచెం ఎక్కువనే, కొమరం భీములను అయితే చాలా అంటే వాళ్ళు కొంచెం తక్కువ. ఇక నిర్మల్ అయితే హైలైట్, మనం నిర్మల్ జిల్లాలో ఎట్లా చచ్చిపోతున్నారంటే నేను ముందు చేస్తా అని ఉరుకుతున్నట్టున్నారు. 441 మంది. ఎట్లా ఇది ఏడాదిలో? ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఆత్మహత్యల వివరాలు, ఈ ఏడాది ఇంకా కాలేదు. ఇది అక్టోబర్ 31, ఇప్పుడు నవంబర్ 1 చాలా లేదు, అక్టోబర్ 31 అక్టోబర్. అవును, ఇంకా 2 నెలలు ఉన్నది. అంటే 10 నెలల్లో ఇంతమంది పోరాలి చచ్చిపోయారు. ఆత్మహత్యలు ఇవన్నీ 441 మంది చచ్చిపోయారు జస్ట్ మన నిర్మల్ జిల్లాలో. మన నిర్మల్ జిల్లా ఎంత ఉన్నదని, అటు మొదలుకెళ్ళి మొదలు పెడితే ఇటు జన్నారము ఆ కాడెం బార్డర్కి అంతే, ఇటు సోను అటు పోతే ఇటు గట్ల కాడికి అయిపోయింది. ఇంత ప్లేసుల్నే ఇంతమందికి 10 నెలలలో చచ్చిపోయారు. ఏమి ఆత్మహత్యలు? మారోన్రి ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఆత్మహత్య అసలు పరిష్కారమే కాదు, చాలా పెద్ద తప్పు. ఆదిలాబాద్లో 220 మంది చచ్చిపోయారు. ఇది ఏం సంఖ్య ఇది? మంచిర్యాలలో 320 మంది. బాబా సెకండ్ స్టాప్. కుమరం భీం జిల్లాలో కొంచెం గట్టోళ్ళు ఉన్నారు, ఓర్చుకునేటోళ్ళు ఉన్నారు. అంటే కొంచెం వాళ్ళు మంచోళ్ళే, తెలుసు, కొంచెం అవగాహన ఉన్నట్టే. నిజానికి కుమరం భీం జిల్లానే కొంచెం వెనకబడ్డ జిల్లా. అవును, మన ఉమ్మడిలో గాని తెలంగాణ వ్యాప్తంగా గాని ఈ ఆసిఫాబాద్ జిల్లా కాస్త కూస్త వెనకబడ్డదే. మనకు చదువులు ఎక్కువై సౌకర్యాలు ఎక్కువై చచ్చిపోతున్నట్టుంది నిర్మల్లో. కరెక్ట్, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కొంచెం చదువు తక్కువనే, కొంచెం వాళ్ళకు అది వ్యవసాయం మీద ఎక్కువ పట్టు కాబట్టి మనం వాళ్ళు కష్టం చేసుకుంటున్నారు, బతుకుతారు, తల్లిదండ్రుల మాటలకు విలువిస్తున్నారు. ఏదన్నా కాదరాబాయ్ అంటే కూడా ఆగుతున్నారు. అవును, పానం అయితే తీసుకుంటలేరు. ఇక ఈ 138 మంది అని అంటే ఇక ఏదో పెద్ద కారణం ఉంటేనే వాళ్ళు చనిపోయి ఉంటారు. పైసలు లేవరు బాబు, మళ్ళా పోదు టూర్కు అన్నందుకే చచ్చిపోడు. ఇక ద్విచక్ర వాహనం కొనియలేదని ఇది నిన్న చెప్పిన, ఈయన పిల్లడు చచ్చిపోడు, బండి కొనలేదని పాపం ఆ తల్లి ఎంత బాధపడుతున్నదో. ఈ చిన్న కారణాలుగా చచ్చిపోడు. ఇది మనకు సౌకర్యాలు ఎక్కువయ్యే, ఫోన్ కొనియలేదని ఇట్లాంటి కారణాలు. కాబట్టి ఇది మరి ఎదగడం దేనికోసమో కానీ ఇట్లాంటి జరుగుతున్న యువత ఒక క్షణం ఆలోచిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అర్థమైందా? నేటి యువత చిన్న కోరికలు తీరకపోయినా క్షణికావేశంలో విలువైన తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తోంది. కొంచెం ఓపిక, మరికొంత సర్దుకుపోయే గుణం అలవర్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు వారి సొంతం అవుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి తమ కుటుంబం గురించి ఆలోచించాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. నిజంగానే ఒక్కసారి నీకు అట్లాంటి థాట్ వచ్చిందా, చిద్దీనమ్మ నాకేందా గిసుంటే ఆలోచనలు వచ్చి మునుగుతున్నాయి చల్ మనం వెంటనే అక్కడి నుంచి డైవర్ట్ అయిపో అంతే. ఎందుకంటే ఇప్పుడున్న మాస్ జనాలు, మీరు ఇప్పుడు ఒక చిన్నది చెప్తా. యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో చూసినాం అనుకో, దానికి లైక్ చేసినా లేదంటే ఆ వీడియో చూసినా ఎక్కువసేపు చూసినాం అనుకో, అట్లాంటి రిలేటెడ్ వీడియోనే ఇంకొకటి వస్తుంది. ఒక వీడియో ఏది చూస్తామో దానికి రిలేటెడ్గా ఇంకొకటి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా నువ్వు దేన్నైతే చూసి లైక్ చేసినావో అట్లాంటి వీడియోలే మనకు వస్తాయి. అట్లనే నీకు ఇట్లాంటి ఆలోచన, చచ్చిపోదామనే ఆలోచన వచ్చింది అనుకో, ఇక నీకు అటే ఆలోచించినావు అనుకో, నిన్ను అటే గుంజుతాయి. ఇక ఇక్కడ మన ట్రాక్ లాగా వచ్చిండు, ఇడికి మళ్ళీ ఇంకొకసారి అని మన బ్రెయిన్ కు చచ్చిపోరా ఇంకెప్పుడు అనేటి ఆలోచనలే నీకు ఎక్కువ వస్తాయి. నువ్వు ఒక్కసారి అట్లాంటి ఐడియా నీకు రాగానే నీ మనసుకు వచ్చిందా, నీ బుర్రకు వచ్చిందా, అది చచ్చిపోదాంరా అని, నీ అమ్మ చచ్చిపోడేందిరా అసలు, గింత బతికి నా తల్లిదండ్రులు ఇంటి సైడ్ చచ్చిపోడేంది, చల్. ఈ ఆలోచనలు మనకు తప్పేది. వెంటనే ఏదన్నా సినిమాకు లేదంటే ఏదన్నా పని చేసుకోవడానికి బయటకు వెళ్ళు, లేదంటే నీ దోస్తుల దగ్గరికి వెళ్ళు, ఏదో ఒకటి ఆ విషయం నుంచి మాత్రం నువ్వు డైవర్ట్ అయిపో. తర్వాత నీకు ఆ ఆలోచనలు రావు. నువ్వు లేదు ఆ ఆలోచన వచ్చి రాగానే నువ్వు సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టినావు అనుకో, నీకు ఇంకొక ఆలోచన వస్తుంది. అప్పుడు అంటే స్టేజ్ 2 అన్నమాట. ఏమని, ఎట్లా చచ్చిపోదాం. నీకు చచ్చిపోవాలనే ఆలోచన వచ్చింది కదా, నెక్స్ట్ ఏముంటుంది, ఎట్లా చచ్చిపోదాం, నొప్పి రావద్దు మనకు, నొప్పి రాకుండా ఎట్లా చచ్చిపోవాలా, ఊరేసుకుంటే ఎట్లుంటుంది, మందు తాగితే ఎట్లుంటుంది,
ఇట్లాంటి థాట్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. నువ్వు ఎప్పుడైతే ఆలోచన పెడతావో ఆ స్టేజ్ 1లో నీకు ఆలోచన రావడం, స్టేజ్ 2లో నువ్వు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. ఇట్లా పోదామా అట్లా పోదామా అని. భార్య పిల్లలు ఉంటే మీ భార్య పిల్లల గురించి ఆలోచించుకోర్రి, పాపం వాళ్ళ పరిస్థితి ఏందని. అంతేగాని ఇట్లా చిన్న చిన్న కారణాలు, అరే పెద్ద కారణాలు ఉంటే కూడా చచ్చిపోవద్దు. ఏదన్నా సరే బతికితే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇంకో వారంకో ఆ సమస్య క్లియర్ అయిపోతుంది. ఇట్లనే ఉండదు, ఎప్పుడు ఈ సమస్యలు ఉండవు, క్లియర్ అయిపోతాయి. బతకాల ఫస్ట్. నాకు కూడా మస్తు కష్టాలు ఉన్నాయి, మస్తు అప్పులు ఉన్నాయి, కానీ అట్లాంటి ఆలోచనలు నాకు రావు. వచ్చినా నేను అస్సలు దానికి నేను అమ్మ జీవితం రాక రాక మనిషి జన్మ వచ్చింది, ఇంత మంచి ప్రపంచం, ఇంత మంచి దోస్తులు, ఇంత మంచి తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, ఈ సమాజం, బస్సులు, రైళ్ళు, ఫ్లైట్లు, సినిమాలు, 5Gలు, 6Gలు, సెల్ ఫోన్లు, టీవీలు, గిరిగిన్ని మంచి మంచి సౌకర్యాలు ఉన్నాకట ఎట్లా పోయి చచ్చిపోడు. చచ్చిపోతే ఏముంటుంది, అంధకారం పీక్తాం, అంత ఏముండదు. ఈడే బతికినాం అనుకో, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఎంజాయ్ చేయాలా. ఎన్నో తినాల్సిన తిండిలు ఉన్నాయి, మనం తిరగాల్సిన ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ చుట్టి రావాలా, ఈ ప్రపంచం చూడాలా, ఈ మన భారతదేశం తిరగాల, మన దేవుల గురించి తెలుసుకోవాలా. గివన్నీ వేయాలి కనుక చచ్చిపోవడం ఏంది నాకు అర్థం కాదు. అర్ధాంతరంగా పోతే అమ్మ ఏముండదు. చచ్చిపోవడం అనేది చాలా తప్పు నిర్ణయం. అది మీరు బయటకు రండి. యూత్ కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే చచ్చిపోవడం అనేది అస్సలు మీరు ఆలోచించకూడదు. అట్లాంటి ఆలోచన రాగానే మీరు బయటకు రండి. అట్లాంటి ఆలోచన ఏమన్నా వస్తే నా నంబర్కి ఫోన్ చేయాలి, లేకపోతే నేను మీకు మాట్లాడతా, సరేనా? అది చచ్చిపోవాలన్న ఆలోచన వేయకూరి. నంబర్ కావాలంటే ఇస్తా, 8919393069. నాకు ఫోన్ చేసి మాట్లాడాలి. మీరు గంట సేపు మాట్లాడినా నేను మాట్లాడతా, సరేనా? మీరు ఆలోచనలోంచి బయటకు రండి. షిరిడి పుణ్యక్షేత్రానికి పాదయాత్ర అట. మన నిర్మలోలే స్థానిక గండిరామన్న ఆలయం నుంచి షిరిడి పుణ్యక్షేత్రానికి చేపట్టిన పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో 15 మంది భక్తుల బృందం యాత్ర చేపడుతున్నారు. కాలినడకన వెళ్లి సాయినాథుడిని దర్శించుకుంటారని సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 15 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. 15 రోజుల పాటట ఈ యాత్ర. గత 10 ఏళ్లుగా ఏటా దత్త జయంతిని పురస్కరించుకొని ఈ యాత్ర చేపడుతున్నామని, ఇప్పుడు 11వసారి వెళ్తున్నామని చెప్పారు. మనోహర్, గోవర్ధన్, నందు, శంకర్, శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, రాజేష్ పాల్గొన్నారన్నమాట. సో ఇది 11వసారి. ఓకే, మన నిర్మల్ నుంచి గండిరామన్న నుంచి స్టార్ట్ అయింది ఈ యాత్ర. 15 రోజులు కొనసాగుతుందట. ఓకే, మధ్యాహ్న భోజనం పరిశీలించాల మంచి కార్యక్రమం. ఇది ఖానాపూర్లో పట్టణంలోని ప్రభుత్వ బాలికల గిరిజన పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందివ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు బానవత్ గోవింద్ నాయక్ విమర్శించారు. పాఠశాలలో గురువారం విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. ఇట్లాంటి పరిశీలనలు జరగాలి, ప్రతి స్కూల్లో జరగాలి. అప్పుడే అక్కడ పిల్లలకు మంచి ఆహారము, మంచి సౌకర్యాలు అన్నీ ఏర్పడతాయి. సో ఇట్లాంటి పరిశీలనలు చేయండి. అధికారంలో ఉన్నోళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కానీ ఇట్లాంటి పనులు చేస్తూ ఉండాలి. మీ ఊర్లో ఉండే యూత్ వాళ్ళు కానీ మాజీ సర్పంచ్లు కానీ వెళ్ళి మీ పాఠశాలను ఒకసారి సందర్శించండి. అక్కడ విద్యార్థులకు బోధన ఎట్లా జరుగుతుంది, వాళ్ళ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, వాష్రూమ్స్ ఎట్లున్నాయి, మంచినీరు ఎట్లుంది, వాళ్ళు తినే తిండి ఎట్లుంది, ఇవన్నీ కూడా మీరు పరిశీలించాలా. ఇది ఏదో సర్పంచ్ చేయాలా, విద్యా కమిటీ చైర్మన్ చేయాలా కాదు, పాఠశాల కమిటీ చైర్మన్ చేయాలా, ఇట్లాంటివి అనుకోకూరి. సో ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ స్కూల్ని సందర్శించే బాధ్యతలు మీకు ఉంటాయి. ఎవరు పట్టించుకోవట్లేదు వాస్తవంగా, కానీ పట్టించుకోరు. యూత్లు అయితే ప్రతి ఊరికి ఉన్నాయి కదా, వెళ్ళండి. మాజీ సర్పంచ్ వెళ్ళండి, మాజీ ఎంపీపీ వెళ్ళొచ్చు, ఎంపీటీసీలు వెళ్ళండి. ఆ స్కూలే కాదు, చిన్న చిన్న క్లినిక్లు కూడా ఉంటాయి కదా ఊర్లలో, వాటిని కూడా సందర్శించాలా. రైట్. సో ఇది మరి ఈరోజు అయితే వార్తా విశేషాలు. సో ఎక్కువ టైం అయింది కాబట్టి మనం ఎక్కువగా కవర్ చేయలేదు, కానీ మీకు కావాల్సిన సమాచారం అయితే మ్యాక్సిమం ఇచ్చినాం. సో తర్వాత మళ్ళీ రేపు కలుద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఉంటాం మరి, బాయ్. జై తెలంగాణ.